ప్రప్రథమముగా పరం పూజ్యులు ప్రాతఃస్మరణీయ పరమారాధ్యులు జగద్బంధనీయులు ఎస్కేషియం గోసేవాశ్రమ సంస్థాపక ఆచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్త్యం విష్ణుపాద్ పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తరస్తసి శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమారాధ్యులు జగద్బంధనీయులు నిత్యలాభ విష్ణుపాద్ పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తరస్తసి శ్రీమద్ జగద్గురు భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్యుల తాలూకా దివ్యపాదంలో ఈ దాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాయోగ్య మనస్సమాంజలి తెలియపరుస్తూ అఖిల గుణగణనిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూకా మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మానవ జలంలోని సర్వోత్కృష్ట ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూకా మహతి కృప. ఈరోజు చాలా శుభదినం. ఏకాదశి, శ్రావణ మాసం కృష్ణపక్షంలోని ఏకాదశి కామికా ఏకాదశి. ఈ ఏకాదశి వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకి అనేక ప్రకారాల కోరికలు, ఆశ ఏదైతే ఉంటుందో అవన్నీ లభిస్తుందని చెప్పేసి దీని పేరే కామికా ఏకాదశి. అన్ని కోరికలు తీరుతాయని దీనికి కామికా ఏకాదశి అని ప్రఖ్యాతపడి ఉన్నది. ఈ ఏకాదశిలో ఒక మహిమ మనం నిన్న సంపూర్ణంగా చెప్పుకున్నాం కాబట్టి ఇటువంటి ఏకాదశి తిథి రోజు ఈరోజు రామరాజ్యం ప్రతిష్ఠిద్దాం. లంకాని జయించి స్వామి అయోధ్యకు వచ్చారు. అయోధ్యని పట్టాభిషేకం అయిపోయింది. బానరులు విభీషణుడు అందరికీ విదాయం చేసేసారు. విదాయం అంటే సెండ్ ఆఫ్ చేసేసారు. ఎవరికి అందరికీ వరాలు ఇచ్చేసి ఇప్పుడు రామరాజ్యము ప్రతిష్ఠిస్తారు. ఈ రామరాజ్యం ప్రతిష్ట ఎవరైతే వింటారో వాళ్ళ హృదయంలోనే రామరాజ్యం వస్తుంది. శాస్త్రం ఏం చెప్తున్నా ఒక అద్భుతమైన సీక్రెట్ చెప్తుంది. ఏం చెప్తుందంటే మన దేశము, మన రాజ్యము, మన గ్రామము, మన నగరము, మన రాష్ట్రము, మన రాజ్యము, మన దేశములోని రామరాజ్యం రావాలంటే స్తోత్రం ఎక్కడి నుంచి ప్రారంభించాలి? రామరాజ్యం వస్తుంది, రామరాజ్యం కావాలి అని అనుకుంటాం మనం. కానీ రామరాజ్యం ప్రారంభం ఎక్కడ? ఒక చెట్టు వేయాలంటే దానికి ఏంటి? మట్టికి దున్నును నుంచి ప్రారంభిస్తాం. భూమిని దున్నిస్తే అప్పుడు దాంతో పంట వస్తుంది. పంట వేయాలో ఏంటనేది ప్రారంభమైనది ఏంటి? దున్నడం. అలాగే రామరాజ్యం ప్రతిష్ఠించడానికి ప్రారంభంగా శ్రీరామచంద్రమూర్తి ఏం చేశారో ఆ శిక్షని మనం ఈరోజు తీసుకోవాలి. రామరాజ్యం ప్రతిష్ఠించిన తర్వాత రామరాజ్యంలోని ఏమేమి ప్రదర్శించబడ్డాయి అనేది తెలిసిన తర్వాత మనకి వాస్తవమైన రామరాజ్యం ఇది అని. అయితే మనం ఈ కథ వినటం వల్ల మన హృదయంలోని రామరాజ్యం వస్తుంది ఒకటి. అయితే రామరాజ్యంలోని అయోధ్యలోని మరి మొత్తం దేశంలోని ఏ విధంగా శాంతి ప్రశాంతి సుఖం లభించిందో అదే విధంగా మన హృదయంలోని శాంతి సుఖము అన్నీ లభిస్తుంది కథ వినడం వల్ల. చూడండి, ఒక వ్యక్తి డ్రింకర్ అనుకోండి,
డ్రింకర్ ఎవరు అనేది నేను ఎక్కువ చెప్పడం అవసరం లేదు, అందరికీ తెలుసు. డ్రింకర్ అంటే తాగుబోతాడు. ఒక బోట్లో 2 బోట్లో 3 బోట్లు తాగాడు. తాగిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి రావడం అవసరం లేదు. దగ్గరికి వస్తే దుర్గంధంతో పోల్చుకోవడం అవసరం లేదు. దూరంగా ఉన్న వ్యక్తి వాడి తలకు నడక, వాడి కళ్ళు, వాళ్ళు మాట తీర, ఇవన్నీతో తెలిసిపోతుంది ఈ వ్యక్తి తాగి ఉన్నారు. పక్కనకు వస్తే ఆ దుర్గంధంతో పోల్చడం అవసరం లేదు, దూరం నుంచి కూడా పోల్చుకోవచ్చు ఇతను తాగి ఉన్నారు. ఆ మాట తీరు, ఆ నడక తీరు, అతని తల కళ్ళు, కొన్ని లక్షణాలు చెప్పేస్తాయి ఇతను తాగి ఉన్నారని చెప్పేసి. అలాగే రాముడు, కృష్ణుడు, శ్రీహరి మన హృదయంలో ఉన్నారా అంటే, భక్తి ఉన్నదా అంటే దాని తలకు లక్షణాలు ఏంటి? రామరాజ్యం తలకు లక్షణాలు ఏంటి? శ్రీహరి, శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణ పరమాత్మ మన హృదయంలోని విరాజించారు అంటే భక్తి. మన హృదయంలోని విరాజించడం అంటే భక్తి ఎవరైతే చేస్తారో భగవంతుడు ఖచ్చితంగానూ మన హృదయంలో విరాజిస్తారు. సో దాని తాలూకు లక్షణాలు ఏంటి అనేది మనం ఈరోజు రామాయణ మాధ్యమంలోని తెలుసుకుందాం. సో ఈ లక్షణాలు మనలో కనబడుతున్నాయంటే మన హృదయంలోని రాముడు ఉన్నారు. ఈ లక్షణాలు మనం కనబడకుండా అంటే మన హృదయంలోని రాముడు, శ్రీహరి, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీమన్నారాయణ లేరు. అయితే మన హృదయంలోని శ్రీహరిని ఆహ్వానించడానికి ఏమి తాలూకా కార్యాలు చేయాలి అనేది మనం అలర్ట్ అవ్వాలి. సో ఇది తెలుసుకోవడం. అయితే ఎంత పర్సెంటేజ్ కూడా స్వామి ఉన్నారని కూడా మనకు తెలుస్తుంది. సో అద్భుతమైన కథ, అందరూ ధ్యానపూర్వకంగా కథ వినాలి. రామ రాజ బైఠే త్రిలోకా, हर्षित भय गय सब शोका, बयरु न करु काहु सन कोई, राम प्रताप विषमत खोई, राम सिया राम राम सिया राम. విషమత ముందు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చెప్తానంటే విషమత. విషమంట అంటే ఏంటి? వైరభావం. అర్థమవుతుందా? వైరభావం అంటే ఏంటి? వైరభావం అంటే ఏంటి? అతనితో మనకి ద్వేషించడం, కోపము, అతనంటే క్రోధము, అతనంటే మనకు పడదు, అతనంటే చిరాకు, అతనితో మనకు పడదు. చాలామంది వైరభావం పోయిందట. రామరాజ్యంలోని మొట్టమొదటైన ఇండికేషన్, లక్షణం, మనలో ఒకవేళ ఎవరి ప్రతి వైరభావం ఉన్నదంటే అప్పటికి వచ్చి ఇంకా మనకి మన హృదయంలోని రాముడు ఇంకా రాలేదు అని. ఎప్పుడైతే రాముడు వచ్చారో 14 సంవత్సరాలు వనవాసం అయిన తర్వాత ముందు ఎవరింటికి వెళ్ళారు? ముందుతో కైకేయి చెప్పారు, నువ్వు 14 సంవత్సరాలు వనవాసం అవ్వాలి, అసలు ముఖం చూడకూడదు. ఎందుకంటే ఎంత కష్టం ఈ కైకేయి వల్ల అయ్యింది. కైకేయి వరం అడగడం వల్ల అయిందిగా. నా కొడుకే రాజు అవ్వాలి, నువ్వు వెళ్ళి 14 సంవత్సరాలు వనవాసం చేయాలి. అటువంటి ఎంత కష్టం ఇచ్చే రాముడికి మరి కైకేయి ఇంటికి ముందు వెళ్ళి అయోధ్యలోని కైకేయి ఇంటికి వెళ్ళి ప్రణామం చేశారు. వైరభావం సమాప్తం. కైకేయి పశ్చాత్తాపం అవుతున్నారు. అరే రాముడు, నా వల్ల నీకు ఇంత కష్టం, 14 సంవత్సరాలు ఏ ప్రకారంగా తిండి, ఆహారం, నిద్ర ఏమీ లేకుండా భార్య మీరు అందరూ కలిసి ఎంత కష్టపడ్డారు, నువ్వు నాకు ముందు వచ్చి ప్రణామం చేస్తున్నావు. అక్కడ కట్ అయిపోయింది ఇంకా వేరే భావం. ఇంకా రాముడు అంటే ప్రేమ వచ్చింది. ముందు వేరే భావం పోయింది. భరతుడు కైకేయికి ద్వేషించారు. హే, నువ్వు నా తల్లివి కాదు, నేను ఇప్పటి నుంచి నేను తల్లి అని పిలను, నీ ముఖం నేను చూడను అని చెప్పేసి 14 సంవత్సరాలు కైకేయి తనకు ముఖం చూడలేదు భరతుడు. కానీ రాముడు వచ్చి భరతుడిని కైకేయిని కల్పించేసి ఇవన్నీ చూసిన రామాయణం చదువుకోవడం కాదు, వినడం కాదు. చూసారా ఏం పోతుంది దీంట్లోని? వేరే భావం పోతుంది. తల్లికి కొడుకుకి వేరే భావం ఉండేది, ముందు పోయింది, పోగొట్టేసాడు రాముడు. మళ్ళీ ఒక విషయం తెలుసా?
ఈ అన్నిటికీ నాటక సూత్ర ఎవరు? మంథర. మంథర మొత్తం అంతా తన మనసుకి మంథనం చేసేసింది. కైకేయి తలక మంథనం, నీ కొడుకు ఇలాగ అడుగు తింటాడు రాముడు ఒకవేళ ఇదైతే అని. రాముడు వెళ్ళి అమ్మమ్మ అని అమ్మకి ఎలాగ కైకేయికి ఎలాగ నమస్కరించారో అలాగా మంథరాకి నమస్కరించారు. మంథర సిగ్గుపడుతుంది, నేను ఇటువంటి రాముడు. ఆ మంథర ముందే రాముడు పుట్టారు, పెరిగారు. అయినా కూడా మంథరాకి రాముడి పైన ఒక వేరే భావం ఉండేది. ఇతను నా కొడుకు కాదు, మా సవతి కొడుకు. కానీ ప్రణామం చేయడంతో మంథరాకి చాలా స్నేహం వచ్చేసింది, ప్రేమ వచ్చేసింది రాముడి పైన. సో అందరి తాలూకా వేరే భావాన్ని నష్టం చేసేసారు. ఎక్కడ నష్టం చేసేసారు? ఎక్కడ చేసేసారు? ముందు అయోధ్యలోని వాళ్ళ తాలూకా ఇంటిలో, వాళ్ళ పరివారంలోని. మనలో ఒకవేళ భగవంతుడు హృదయంలోని ప్రేమ కావాలి, మన హృదయంలోని భగవంతుడు కావాలి, భగవంతుడి పట్ల మనకు ప్రేమ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిలేటివ్స్కి, మన ఫ్రెండ్స్కి, మన నైబర్స్కి, మన ఇంట్లోని ఉన్న వేరే భావాన్ని, అత్తకి, కోడలికి, మామకి, అల్లుడికి, లేకపోతే కూతురికి, కొడుకులకి, ఇవన్నిటికీ వేరే భావం ఉన్నది. ముందు వాళ్ళని వేరే భావాన్ని నష్టం చేసుకోవాలి. ఎప్పుడైతే మీ ఇంట్లోని ఒకరిపైన వేరే భావం ఉంటుందో మీకు భగవంతుడు మీ హృదయంలోని రాలేదు. రామరాజ్యం ప్రతిష్ఠించాలన్నా, రాముడు మీ హృదయంలో రావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఇంట్లోని వ్యక్తులతో వేరే భావాన్ని నష్టం చేసుకోవాలి. వేరే భావం ఎలా నష్టం అవుతుంది? ముందు ప్రణామంతో ప్రారంభమవుతుంది. మనకంటే పెద్ద అనుకోండి, చిన్న అనుకోండి, నేను తప్పు చేసేసాను, చిన్నవాళ్ళ ప్రతి ఒక ప్రణామం చేసేస్తాను. నేను ప్రణామం చేయడం దాని అర్థం కాదు నేను చిన్న అయిపోయాను. తప్పు చేయడం సహజమే, పాపం చేయడం సహజమే. తప్పు పాపం అయిపోయింది, ఏదో ఒక మాట అనేసిన తర్వాత ఏదో పనులు చేసేసాను. దానికి నేను పెద్ద మనసుతోనే అతను వయసులో చిన్న అయినా కూడా నేను ఒక ప్రణామం చేసేసాను, తప్పు అయిపోయింది అని. అదే పెద్ద మనసు, దాంట్లోని రామరాజ్యం. మనకి ఎవరైతే తప్పు అయిపోయిందో వెంటనే క్షమాపణ అడిగేసాను, అప్పటికక్కడ సమాధానం అయిపోతుంది. లేదంటే అది మనసులో తిరుగుతూనే ఉంటుంది. నేను తప్పు చేశాను, అతనితో నాకు వైరం అయింది. అలాగా ఆ సంబంధం ఏమవుతుందంటే పెద్ద శత్రువుగా తయారవుతుంది. ఇలా చేశారు, అలా చేశారు, అంత పెద్ద నాతో ఇలా చేశారు, నాతో ఇలా మాట్లాడారు, ఇలా చేశారు, అప్పుడు క్షమాపణ బాయ్. ఏది కూడాను ఒక ప్లానింగ్తో ప్రిపరేషన్ చేసి చెయ్యం, కానీ కొన్ని సంఘటనలు అయిపోతుంటాయి కలియుగ ప్రభావంతో, ఇంద్రియాల ప్రభావంతో. సో అయిపోయినప్పుడు ఏం చేయాలంటే మనం వెంటనే దానికి క్షమాపణ అడిగేసేయాలి, ప్రణామం చేసేసేయాలి. ప్రణామం దండవత్ బంఛాకల్పతరు భ్రష్టు పాసం. అక్కడ సమాధానం అయిపోతుంది, వేరే భావం నష్టం అయిపోతుంది. ఒక ప్రణామము మన జీవితంలోని ఎంతో పైకి తీసుకెళ్తా తెలుసా. ప్రణామం అంటే కేవలం తలదించేసి ప్రణామం నమస్కారం చేయడం కాదు, తప్పు ఒప్పుకోవడం అనేది ప్రణామం. నేను వాస్తవంగా తప్పు చేశాను అని తలదించుకోవడం అనేది ప్రణామం. ఏదో ఈరోజు చూసారా ప్రణామం అంటే ఇలాగే చేస్తున్నారు. ప్రణామం మీకు తెలియదు, ఇంకా సిటీలో చూస్తారు, ఎవరు బెండ్ అవ్వకుంటున్నారు, ఇలాగే ప్రణామం. భగవంతుడు ప్రణామం ఇలాగే ప్రణామం చేస్తారు చాలామంది భగవంతుడికి. ప్రణామం అనేది ఏంటి నేర్చుకోవాలి. అది వైష్ణవ ఫిలాసఫీలని, గౌడియ వైష్ణవ ఫిలాసఫీలని సాష్టాంగ దండవత్ అంటారు. దానికి సాష్టాంగ ప్రణామం చేయాలి. భగవంతుడు ఎప్పుడు కనబడినా మనకి, భగవంతుడికి మనం ఎప్పుడు దర్శనం చేసుకున్నవాడనో అన్నీ విడిచిపెట్టి స్వామి నేను శరణం, సాష్టాంగ నమస్కారానికి ప్రతికి వెంటి నేను శరణం కోరుకుంటాను స్వామి. మరి మనం ఎవరి దగ్గర తప్పు చేసామో, లేకపోతే ఏదో వ్యవహారంలోనో, మాట తీరులోనో, లేకపోతే శారీరకంగా, మానసికంగా, పంచాంగంతో ప్రణామం, నమస్కారం, నా ఉద్దేశం అది కాదు. ఒక్క ప్రణామము ఎంతో వైరభావాన్ని నష్టం చేసేస్తుంది. అదే రామచంద్రమూర్తి మంథరాకి ప్రణామం చేశారు. మంథర చాలా సిగ్గుపడుతుంది, అరే నేనే ఈ మొత్తం అంతా నా యుద్ధాన్ని నష్టం చేసేసాను.
మరి జీవితంలో నేను రాముడి పైన వేరే భావం ఉంచను అని చెప్పి సంకల్పం తీసుకున్నారట. మనం తప్పు చేసాము, మనం ప్రణామం చేస్తే అప్పుడు ఏమంటారు? ఆ ప్రభు తప్పు చేశారని మర్చిపోతారు. సరే అయిపోయింది, తప్పు ఏమైంది, సర్దిద్దుకుంటారు. అంత పెద్ద వ్యక్తి మనం ప్రణామం చేసే ఏదో తప్పైందంటే అని అనుకునే రాముడు రాజ్యం ఏడు, అతను నాకు నమస్కారం చేస్తున్నారు మంత్ర ఫీల్ అయ్యింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే భావాన్ని నష్టం చేసేసారు. సో వర్ణాశ్రమ నిజ నిజ ధర్మ నిరత భేద పథలోగ చలहि సదా పావై సుఖోయి నహి భయ శోక నారోగో. రామ్ సియ రామ్ రామ్ సియ రామ్. రెండో లక్షణాలు కనబడుతుంది. ఏంటి రెండో లక్షణం? వర్ణాశ్రమ నిజ నిజ ధర్మం. అందరూ వాళ్ళ తలక వర్ణాశ్రమము, బ్రహ్మచారి పాటిస్తున్నారు, సన్యాసి పాటిస్తున్నారు, బ్రాహ్మణుడు, క్షత్రియ, వైశ్య, శూద్ర అందరూ ఏ ప్రకారంగా వర్ణాశ్రమం వాళ్ళందరి తలక ఆశ్రమం తలక ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. దానికి ధర్మాశ్రమం వర్ణాశ్రమం తలక ధర్మాన్ని పాటించారు, అందరూ స్థాపించారు. మామూలుగా వర్ణాశ్రమం ధర్మం అంటే ఏంటి తెలుసా? మనం సరళంగా చెప్పాలి, ఈ వర్ణాశ్రమం అంటే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది, అందరూ జీవనం అనుకుంటారు. వర్ణాశ్రమ ధర్మం అంటే మన తలక కర్తవ్యము, అందరూ కర్తవ్యం పైన దృష్టి ఇచ్చారు. ఒక తండ్రి తలక కర్తవ్యం ఏంటి, ఒక పుత్రుడి తలక కర్తవ్యం ఏంటి, ఒక తల్లి తలక కర్తవ్యం ఏంటి, ఒక నైబర్, ఒక ఫ్రెండ్, ఒక రిలేటివ్, ఒక గురువు, ఒక శిష్యుడు తలక కర్తవ్యం, వాళ్ళ తలక కర్తవ్యాన్ని వాళ్ళు భగవంతుడు నిర్ధారించారు. మీరు ఈ కర్తవ్యం చేయాలి, మీరు ఈ కర్తవ్యం అలాట్ చేసేసారు అందరికీ. ఈ కర్తవ్యాన్ని వాళ్ళ కర్తవ్యమైన వాళ్ళకి నిష్ఠ వచ్చింది. ఎవరికైతే వాళ్ళ తలక కర్తవ్యమైన వాళ్ళకి నిష్ఠ వచ్చిందో, వాళ్ళ తలక కర్తవ్యం పైన వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వచ్చిందో, మిగతా ఆటోమేటిక్ అన్నీ బండి ముందుకు వెళ్ళిపోతుంది. ఈ ప్రకారంగాను రెండో లక్షణం ఏంటి? వాళ్ళ తలక కర్తవ్యం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మన మఠంలో బ్రహ్మచారులు ఉన్నారు, వాళ్ళ తలక కర్తవ్యం ఏంటి? ముఖ్యమైన భగవంతుడికి సేవించడే ముఖ్యమైన కర్తవ్యం. ఎప్పుడు ఎవరికి ఏ ప్రకారంగా సేవ ఇచ్చారో ఆ సేవని అంగీకరించడం అనేది ముఖ్యమైన కర్తవ్యం. నేను ఇది చేయను, నా పని కాదు, నాకు ఇప్పుడు పడుకోవాలి, నేను నా పని చేయను. మంగళారతి కర్తవ్యము, అందరూ లెగాలి. జపశిక్షానికి సమయానికి రావాలి, అందరూ రావాలి. ఆరతి, సత్సంగం ధ్యానపూర్వకంగా వినాలి, ఇది కర్తవ్యము బ్రహ్మచారిది. అలాగే గృహస్థాశ్రమంలో కర్తవ్యము, అలాగే వ్యాపారస్తుల కర్తవ్యము. అన్నీ ఎవరు ఏ ప్రకారంగా కర్తవ్యంతో నడడంతో జీవితము సుఖగమ్యం అయిపోతుంది, రామరాజ్యం వస్తుంది, రాముడు ఖచ్చితంగా అతను హృదయంలో వస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కర్తవ్యాన్ని మనం నిర్ణయించుకోవాలి. అసలు నా కర్తవ్యం ఏంటి మనకు తెలీదు. నా డ్యూటీ ఏంటి, నా కర్తవ్యం ఏంటి, నా ముఖ్యమైన కర్తవ్యం ఏంటి. ఎప్పుడు అనుకోకండి నా ముఖ్యమైన కర్తవ్యం డబ్బు సంపాదించాలని, ఎప్పుడు అనుకోకండి నా ముఖ్యమైన కర్తవ్యం నేను వివాహం చేసుకొని నేను సెటిల్ అవ్వాలని చెప్పేసి. ఎప్పుడు అనుకోకూడదు నా కర్తవ్యము నేను ఈ ప్రకారంగా ఎంజాయ్మెంట్ చేయాలని. ఇది అసలు కర్తవ్యమే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కర్తవ్యం అంటే ఏం తెలియదు కాబట్టి మనం కర్తవ్యహీనంగా ఉన్నాం. అందుకే మన రాముడు మన హృదయంలో రారు. ఎప్పుడు మన ముఖ్యమైన కర్తవ్యం ఏంటి అనేది మనం రాముడు అందరికీ తెలియపరిచారు. ఇది రెండో లక్షణం. దైహిక దైవిక భౌతిక తాప రామరాజ నహి కౌహి వ్యాప సబ నర करहि परस्पर प्रीति चलहि स्वधर्म निरत सुति नीति राम सिय राम राम सिय राम. రాముడు వేరే భావం విడిచిపెట్టి కర్తవ్యాన్ని అందరినీ తెలిపించిన తర్వాత రామరాజ్యాన్ని ఇఫెక్ట్ స్టార్ట్ అయ్యింది. ఏంటి? దైహికో దైవికో భౌతికో ఈ మూడు తాపాలు నష్టమైపోయాట. అసలు ఈ తాపాలు ఏంటి? తాపం అంటే ఏంటి?
వేడి. వేడి అంటే ఏంటి? బాధ, దుఃఖము, శోకము, కష్టము, ప్రాబ్లమ్స్. దీనికి అన్నారు తాపం. వజ్రతాపంలాగా ఉన్నది అంటే చూసారా, బాధ. 3 రకాల బాధ ఉంటుంది అందరికీ. ఏంటి? ఏ వ్యక్తికి ఈ 3 రకాల బాధల నుంచి ఎవరు దాటలేరు. ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఈ 3 బాధల నుంచి ఎప్పుడు దాటగలరు? ఎప్పుడైతే తన కర్తవ్యాన్ని తెలుసుకుంటారో. తన కర్తవ్యం ఎప్పుడు తెలుసుకుంటారో? ఎప్పుడైతే అతను వేరే భావాన్ని విడిచిపెడతారో. చూసారా, అన్ని ఫార్ములా ఒకటి తర్వాత ఒకటి, స్టెప్ బై స్టెప్. ఒకటో మెట్టు ఎక్కిన తర్వాత 2వ మెట్టుకి వెళ్ళగలం. 1వ క్లాస్ చదివిన తర్వాత 2వ క్లాస్కి వెళ్ళగలం. 2 తర్వాత 3, 3 తర్వాత 4, అలాగా ఒక్కొక్క క్లాస్ని మనం. అందుకే మనం వేరే భావాన్ని నష్టం చేసుకొని కర్తవ్యాన్ని తెలుసుకొని దైహికో, దైవికో, భౌతికో ఈ 3 తాపాలని దూరం అవుతామట. అసలు దైహికో అంటే ఏంటి? శరీరం సంబంధమైన దుఃఖము. దేహో గేహో అని చెప్పేది దీనికి. దేహం అంటే శరీరంతో కొంత బాధ ఉంటుంది, శరీరం సంబంధించిన వ్యక్తులతో కొంత బాధ ఉంటుంది. ఈ బాధ కూడా నష్టం అయిపోయిందట. చెప్తున్నాను, కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ ఆర్టిఫిషియల్, ఏదో ఒక మూఢనమ్మకం కాదు. ఇట్స్ సైంటిఫిక్. ఇది సైంటిఫిక్, ఇది వైజ్ఞానికము. ఒకటి ఒగిలితే ఖచ్చితంగా మీకు ఒకటి మీకు దొరుకుతుంది, లభిస్తుంది. కర్తవ్యం తెలుసుకున్న తర్వాత ఏంటి? శరీరము, మరి శరీరం సంబంధించిన దుఃఖంతో మనం దూరం అయిపోతామట. కష్టం నుంచి ఎంత స్ట్రగుల్ చేస్తున్నాం, ఉద్యోగం, సద్యోగం, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, లక్ష్యం, అందరూ ఉద్యోగం, ఎంత కష్టపడం ఈ శరీర దుఃఖం నుంచి దూరం అవ్వాలి కదా. శరీరం నుంచి దుఃఖం అయిపోతాం, శరీరం తన ఒక సంబంధం నుంచి దుఃఖం అవుతాం. నాకు ఇలా చెప్పేశారు, నాకు అతను తిట్టారు, నాకు సన్మానం ఇవ్వలేదు, నేను అతనికి అలా ప్రవర్తించాను, నాకు అలా అతను ప్రవర్తించారు. ఇది కేవలం శారీరక సంబంధమైన. వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు అసలు అడగలేదు. అక్కడికి వెళ్ళిన కేవలం డబ్బు ఉన్నోనికే మర్యాద. ఎప్పుడు జ్వరంతో, ఎప్పుడు ఏ ప్రకార రోగంతో, ఎప్పుడు హెడేక్తో, ఈ శరీరంలో కొన్ని అంగాలు ప్రాబ్లం చేస్తుంటుంది. శరీరం తాలూకా సంబంధం కొంతమంది ప్రాబ్లం చేస్తుంటారు. ఇదితో నిరంతరంగా ఉంటూనే ఉన్నది. లేదా వారికి ఉన్నది. దేహికో అంటారు దీనికి. ఈ దేహ సంబంధమైన దుఃఖము. మీ కర్తవ్యం ఏంటి? రైట్ కర్తవ్యం, నీ డ్యూటీ ఏంటి? ఒకటి చెప్పిన, సముద్రం ఉన్నది. సముద్రం తాలూకా నీళ్ళు ఎలా ఉంటుంది? ఉప్పు కారుగా ఉంటుంది. మరి దాంట్లో స్నానం చేస్తే మొత్తం అంతా శరీరం అంతా ఇసుకైపోతుంది, ఉప్పు నీళ్ళతో ఉంటుంది. మరి శరీరం కూడా ఒక అరగంట సేపు, పావుగంట స్నానం చేస్తే మీ శరీరం కూడా కొద్దిగా ర్యాషెస్ వచ్చేస్తుంది, కొద్దిగా పగిలిపోయినట్టుగా అవుతుంటుంది. ఎక్కువసేపు చేయలేము మనం శరీరంలో సముద్రంలో స్నానం. ధ్యానంగా వినండి. సో బీచ్లోని మనం ప్రతిరోజు స్నానం చేయలేం, అలాగనే నిరంతరంగా స్నానం చేయలేం, నిత్యం ఉండలేము. కొంతమంది వ్యక్తులు సముద్రము చూసి బాబు ఈ ఉప్పు నీళ్ళతో మనం పడలేం, మొత్తం మళ్ళీ అంతా ఇసుక అయిపోతుంది, స్నానం చేస్తాం కానీ మళ్ళీ శరీరం అంతా ఇసుక అయిపోతుంది, ప్రణామం చేసేసి సైడ్కి వెళ్ళిపోయారు. దీనికి ఏమన్నా తెలుసా? బ్రహ్మచర్య ఆశ్రమం. వచ్చారు, తెలుసు సముద్రం గురించి, సంసార సముద్రం ఏంటి తెలిసింది వాళ్ళకి. ఇది ఉప్పుగా ఉంటుంది, ధ్యానం అందరూ వినాలి. ఇది ఉప్పుగా ఉంటుంది, ఈ నీళ్ళతో స్నానం చేస్తే మనకి సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఈ సముద్రాన్ని ఎంత కొట్టుకున్నా కూడాను, ఎంత స్నానం చేసినా, ఎంత సాపు రాసుకోండి, ఎంత సబ్బు రాసుకోండి, ఇది వదలదు, ఈ ఇసుక వదలదు, ఈ ఉప్పు కారం వదలదు, ఎందుకు మనకి ఇక్కడ అని చెప్పేసి కినారా అయిపోయారు, అంటే సైడ్ అయిపోయారు. బ్రహ్మచారి ఆశ్రమం నుంచి సన్యాసి ఆశ్రమం, మోక్ష ద్వారం పోయారు. ఈ వ్యక్తిలోని కొంతమంది ఉన్నారు, లేదు నేను వెళ్తాను, చూస్తాను ఏంటని. మంచిదే, వెళ్ళొచ్చు. ఎవరు బీచ్లో స్నానం చేస్తారు. ఎందుకంటే ప్రణామం చేస్తారు సుమా, సంసారానికి ప్రణామం చేస్తారు. సంసారం లేకుండా ఈ బ్రహ్మచారులు ఎక్కడికి వచ్చారు? అర్థం చేసుకున్నారా మీరు? సంసారం లేకుండా బ్రహ్మచారం ఏంటి? గాలికి పుట్టారా? సంసారం చేసే కదా బ్రహ్మచారులు పుట్టారు. అందుకే సంసారానికి ప్రణామం ఎందుకు? సర్వతీర్థమై
అనేక తీర్థాలు సమావేశం అవుతారు కాబట్టి సముద్రానికి అన్ని నదులు సముద్రంలో కలుస్తాయి. ఒక్క సముద్రానికి నమస్కరిస్తే మీరు అన్ని తీర్థాలని నమస్కరించినట్టు. సముద్రం మామూలుది కాదు. ఇప్పుడు చాలా సముద్రానికి నష్టం చేసేసారు థింకింగ్ థాట్స్ తోటి. సముద్రం అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, సముద్రం అంటే ఒక భోగ్య వస్తువు అయిపోయింది. లేదు, ముందు సముద్రం చూస్తే ప్రణామం చేసేవారు. సముద్రం నిందులు కలశం తీసుకొచ్చేసి ఏదైనా అనుష్ఠానం చేసేవారు. సముద్రం నిందులు పవిత్రం, కానీ సముద్రంకి చూసి ప్రణామం చేసేసి కొంతమంది సైడ్కి వెళ్ళిపోయారు. వాళ్ళు బ్రహ్మచారులు ఇచ్చి ఆశ్రమం నుంచి సన్యాసి అయిపోయారు. ఇది బాగానే ఉంది. కొంతమంది లేదు, మేము చూస్తాం, మేము స్నానం చేస్తాం. వెళ్ళండి, స్నానం చేయండి, పవిత్రం అవ్వండి. అయితే ఒక విషయం, సముద్రంలో ఉండిపోతారు, అలాగా ఉండిపోరుగా. అలాగా మరి సంసారంలో ఉండిపోతున్నారు ఎందుకు? సంసారం సముద్రంలో పోల్చేరు. మరి సముద్రంలో మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాల తర్వాత మీ మనసు విరిగిపోతుంది, బయటకు వచ్చేసి మళ్ళీ బాత్రూమ్ వెళ్ళి స్నానం చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోతున్నారు. కానీ ఈ సంసార సముద్రాన్ని ఎందుకు ఉండిపోతున్నారు అలాగా? ఎంతసేపు ఉండాలో అంతసేపే ఉండాలి. నిరంతరంగా మనకు భగవంతుడు ఒక రోజుకి 24 గంటలు ఇచ్చారు. 24 గంటలు నేను సంసార సముద్రంలో ఉంటానంటే కుదరదు. ఖచ్చితంగా మీ శరీరం పాడైపోతుంది, మనసు పాడైపోతుంది, ఇంద్రియాలు పాడైపోతుంది ఆ సముద్రం నీళ్ళతోటి. ఒకటి మోహము, ఒకటి ప్రేమ. మమత్వం, ప్రేమ, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి తెలుసా? మోహం అనేది ఏంటి? ఇతని పైన నాకు మోహం అయిపోయింది, ఇతని పైన మోహం అయిపోయింది, ఇతని పైన నాకు మోహం అయిపోయింది. నా కొడుకు ఇతను అంటే అర్థం ఏంటి? నా కొడుకు పైన మోహం అయిపోయింది అంటే ఏంటి? మీ కొడుకుతో మీరు సుఖం పొందాలని ఆశిస్తారు, అందుకే మోహం. ఒకరి ద్వారా మనం సుఖం పొందాలనుకున్నామంటే అతనితో మోహం అయిపోయింది. స్నేహం అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? నేను అతనికి సుఖం ఇస్తాను అనుకునే వ్యక్తికి అక్కడ ప్రేమ ఉండాలి. నేను అతని నుంచి ఏ ప్రకారం సుఖం ఆశించను, నేను అతనికి సుఖం ఇస్తాను అంటే ప్రేమ. నేను అతని నుంచి సుఖం కావాలనుకుంటే అక్కడ వచ్చింది మోహం. ఈ మోహంతో బంధనం ఉంటుంది. ఈ మోహంతో ఏముంటుంది? బంధనం ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఎవరి ద్వారా మనం సుఖం ఆశిస్తాము? ఒకవేళ మనం సుఖం ఇస్తామంటే అక్కడ ప్రేమ ఉంటుంది. సుఖం ఇవ్వాలి మనం సుఖం ఆశించకూడదు. సంసారంలో మనం సుఖం ఇవ్వాలి, భగవంతుడికి మనం సుఖం ఇవ్వాలి. నా ద్వారా నేను ఎంత సుఖం ఇవ్వాలి అనుకుంటానో అంత సుఖం అతనికి ఇవ్వాలి. అది స్నేహం, అది ప్రేమ. సో ప్రేమకి మోహానికి చాలా డిఫరెన్స్ ఉన్నది. ఏ ప్రకారంగా నేను సుఖం అతని నుంచి ఆలోచించుకుంటాను, కేవలం నేను అతనికి సుఖం ఇవ్వాలనుకుంటున్నానంటే అది ప్రేమ. అది భగవంతుడి దగ్గర కలుగుతుంది. మన అందరం కేవలం కర్తవ్యం చెప్పేనే. ఆ కర్తవ్యం ఏంటి? కృష్ణేంద్ర ప్రతివంచ, కృష్ణుణ్ణి శ్రీహరిని సుఖం ఇవ్వడమే మన కర్తవ్యము. ఈ కర్తవ్యాన్ని తెలుసుకుంటే మిగతా బండి అంతా బాగా నడిచిపోతుంది. ఈ కర్తవ్యం ఏంటి? మనం అనుకున్నాం, నేను నా సంసారానికి సుఖం ఇద్దాం అనుకుంటున్నాను, నా శరీరానికి సుఖం ఇద్దాం అనుకుంటున్నాను, నేను నా శరీరం సంబంధమైన వ్యక్తులకి నేను సుఖం ఇద్దాం అనుకుంటున్నాను అంటే మోహము. భగవంతుడికి సుఖం ఇద్దాము అని అనుకుంటే అప్పుడు మనకి ప్రేమ కలుగుతుంది. అప్పుడు ఈ దేహిక దుఃఖముల నుంచి మనం బయటికి వెళ్ళిపోతాం. ఒకడు ఎవరు అనేసారు, ఒకడే చెప్పేశారు, సరే ఏమైంది వదిలేశారు, నేను నా పూర్వజన్మలో నీ దగ్గర కనం చేశాను అందుకే నాకు ఇలాగ అన్నారు అని మీకు థాట్స్ థింకింగ్ వచ్చేస్తుంది. ఒక వ్యక్తి అంటే అతని ఆ జీవితం వాడు ముఖం చూడు, నేను వాడు వస్తే తలుపేసేయడం వేరే భావం. ఎప్పుడు మన కర్తవ్యాన్ని తెలుసుకోవాలి. మనం మోహం అవ్వకూడదు, మనం ప్రేమించాలి, అందరికీ స్నేహించాలి. అప్పుడే మనం ఖచ్చితంగా సుఖం పొందాం. ఓ దేహికం బాధ మనకి పోతుంది. సంసారంలోనే అందరూ దిగేరు, సంసారంలో సముద్రం దిగేరు, కానీ నిరంతరంగా దాంట్లోనే ఉండిపోతాను అని అనుకుంటున్నారే, అదే మోహం. ఆ మోహం మీకు ఎప్పుడైనా దుఃఖం ఇస్తుంది. అందుకే ప్రభుపాదులు ఇటువంటి ఆశ్రమాన్ని నిర్మిస్తూ మంగళారతికి వచ్చేయండి, సంసారం విడిచిపెట్టేసి 1 గంట సేపు
కథాకి వచ్చండి ప్రతినిత్యము 1 గంట సేపు. మామూలుగా అయితే మీరు రాలేరు. కథా మార్గంలోని, మంగళారతి మార్గంలోని, లేకపోతే ఈ మార్గము, ఈ ఫెస్టివల్, ఆ ఫెస్టివల్, ఇది అది మీకు ప్రతినిత్యం ఫోన్ చేసేసి బాబు కరెంట్ లేదు, బాబు అది పని చేయాలి. ఎందుకు? మీకు సంసారం నుంచి కొంతసేపు బయట తీసుకొద్దాం, భగవంతులకు సేవనిద్దాం. ఇది ఎవరి స్వార్థం కాదు. ఇది ఈ ఆశ్రమాన్ని కలిగి పెట్టి ఎవరి స్వార్థం కాదు. సంసారాన్ని మీరు మునిగిపోకూడదు, కొంతసేపు ఇక్కడికి రావాలి. ఆరతి, కీర్తనము, కథ, సత్సంగము అని మాధ్యమంలోని. లేదు నేను సముద్రంలో ఉంటానంటే దాంట్లో మీరు ఎప్పుడు సుఖం ఉండండి. మీరు సముద్రంలో ఎన్ని రోజులు స్నానం చేస్తారు చూద్దాం, ఎంత ఫ్రెష్ అవుతారు. మీరు 10 రోజులు కంటిన్యూ స్నానం చేస్తారంటే మీకు రోగం వచ్చేస్తుంది. ఇప్పుడు అన్నిటికంటే విచిత్రం ఏంటి తెలుసా? సముద్రంలోని అప్పుడు పూర్వం ఏంటంటే చెప్పకూడదు మనం ఈ వ్యాసాసులను కూర్చొని, సముద్రంలోని కలిగిన కొన్ని జీవుల్ని తింటే మనం ఆరోగ్యం అవుతుండేమట అని చెప్తున్నాం. కాల్షియం అనేది చాలా పుష్టిగా ఉండేది. చెప్పకూడదు ఈ ఆసనంలో కూర్చొని. కానీ ఇప్పుడు అవే తింటే మహా డేంజర్ అయిన రోగాలు వస్తున్నాయి. ఎందుకు? ఈ దుర్గంధము, ఈ కెమికల్స్, ఈ మొత్తం అంతాను సముద్రం వెళ్ళిపడుతుంది. ఎంత ఫ్యాక్టరీ, ఇండస్ట్రీ మొత్తం అంతా అన్నీ ఉన్నాయి, అన్ని సముద్రం. ఆ సముద్రంలో వైరస్ అంతా సముద్రం. ఆ జీవులు తింటే మనం వెంటనే అటాక్. మరి ఇటువంటి కెమికల్ విడిచిపెట్టే సముద్రంలోని, ఇటువంటి మోడర్న్ సంసారంలోని మనం నిరంతరంగా ఉంటే మనం సుఖం ఉంటామా? ఆరోగ్యంగా ఉంటామా? లేదు. అందుకే కొంత సమయం గుడికి రావాలి, ఆశ్రమానికి రావాలి. మిగతా గుడి నాకు తెలియదు. ప్రభుపాదులు స్థాపించిన ఆశ్రమాన్ని ఖచ్చితంగా అందరికీ సేవ ఉంటుంది. ప్రతినిత్యం ఏం సేవ? ఇది సేవిస్తున్నాం. ఏమి సేవిస్తున్నాం? కథ విని మనం సేవిస్తున్నాం. ఏంటి? ఇంద్రియాల ద్వారా ఇంద్రియాల్ని సేవిస్తున్నాం. కర్ణేంద్రియ ద్వారా మనం భగవత్ కథాన్ని ప్రవేశిస్తున్నాం, సేవ చేస్తున్నాం. ఏం సేవ చేస్తున్నాం? ఇంద్రియానికి సేవ ఇచ్చాం, చేతితో తుడిచాం, గుడికి క్లీన్ చేసాం, సేవ ఇచ్చాం. దర్శనం చేసుకున్నాం, కళ్ళుకి సేవ ఇచ్చాం. ప్రసాదం తిన్నాం, నోరుకి సేవ ఇచ్చాం. హరినామం చేసాం, నోరుకి సేవ ఇచ్చాం. ఇది అంత సేవ. కూర్చొని కథ వినడం ఏంటి? సేవించడం. మనం భగవత్ సేవ చేస్తున్నాం. ఇప్పుడు దేని మాధ్యమంలోనే? కర్ణ మాధ్యమంలో. ఊరుకొని కూర్చొని సత్సంగం, స్వామి ఏంటి సంసారం అంటారు, దుఃఖం అంటారు, కష్టం అంటారు, మీ అందరూ మీలాగా అయిపోవాలి. లేదు, స్నానం చేయండి, సముద్రం పవిత్రమైనదే. కానీ కొంతసేపు సముద్రం నుంచి బయటికి వస్తాక మీరు ఆరోగ్యం ఉండగలరు. అలాగే సముద్రంలో మునిగిపోతారు. నేను సముద్రంలో మునిగిపోతానంటే మునిగిపోతారు. ఎప్పుడు బయటికి రాలేరు. మోక్షధారాన్ని మీకు ఎప్పుడు రాదు. అలాగే జన్మమృతి చక్రం నుంచి మీరు 84 లక్షల జీవరాశులను కొట్టుకొని జన్మమృతి చక్రంలోనే ఉంటారు మీరు నిరంతరంగా. ఆ సముద్రంలోనే బయటికి రావాలి. బయటలో సుఖం ఉన్నది. సో ఇది ఆది దైహికం. ఆది దైవికం ఏంటి తెలుసా? అంటే కొంత దుఃఖము మీకు కొన్ని గ్రహాలు, శనీశ్వరుడు, మంగళగ్రహం, బుద్ధ గ్రహం, మీకు గ్రహ దోషాలు ఉన్నాయి. కొంతమంది దేవతలు, కొంతమంది ఇవన్నీ మీకు బాధ ఇస్తారు. బాబు మీకు ఇప్పుడు టైం బాగోలేదు, మీ ఈ దశ ఉన్నది చూడండి, మంగళ దశ ఉన్నది, బుద్ధ దశ ఉన్నది, ఇది నీచమైన స్థానంలో ఉన్నది. చూసారా? మీ ఇప్పుడు ఏం చేసినా మీరు బంగారం పట్టుకున్న మట్టి అయిపోతుంది బాబు అంటారు. దేనికి? అంటే మీకు సమయం అనుకూలలేదు. ఇది ఎవరిస్తున్నారు? ఈ సమయ అనుకూలత కాకుండా ఎవరిస్తున్నారు? ఇది పైనుంచి వస్తుంది. ఇది దీనికి ఆది దైవికి అంటున్నారు. దేవతల వల్ల మనకి కొంత దుఃఖం వస్తుందట. ఒకటి మన శరీరం వల్ల దుఃఖం వస్తుంది, శరీర సంబంధమైన వ్యక్తులతో దుఃఖం వస్తుంది. రెండో దుఃఖం దేవత వల్ల దుఃఖం వస్తుంది. దేవతల వల్ల, కొన్ని గ్రహాల వల్ల దుఃఖం వస్తుంది. గ్రహం గురించి చెప్పడానికి వెళ్తే ఒక గ్రహం గురించి మనం మాట్లాడుకుందాం. అన్నిటికంటే పెద్ద గ్రహం ఏంటి తెలుసా? ఏం గ్రహం? పెద్ద గ్రహం డేంజర్ గ్రహం. అందరు జడుస్తారు దానికి. శ్రీ శనేశ్వర మహాప్రభు, శనేశ్వర మహాదేవ్. ఈ శనేశ్వర మహాదేవ్ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు? ఆంజనేయ స్వామి, బాబు ఇప్పుడు మీ పైన నేను కూర్చుంటాను. నేను ప్రతి వ్యక్తి శనేశ్వరుడు అనేది ప్రతి మనిషికి 7.5 సంవత్సరాలు ఎఫెక్ట్ చేస్తుంది. మీరు 60 సంవత్సరాలు బతకండి, 70 సంవత్సరాలు బతకండి, 50 సంవత్సరాలు,
ఏదో ఒక సమయంలోని 7.5 సంవత్సరాలు మీకు ఎఫెక్ట్ చేస్తుంది. ఎలాగ ఎఫెక్ట్ చేస్తుంది అంటే తలపైన 2.5 సంవత్సరాలు ఉంటుంది. చూడండి, వీడి బుద్ధి భ్రష్టం అయిపోయింది చెప్తారు కదా, ఏంటి వినాశకాలే విపరీత బుద్ధి. శనేశ్వరుడు కూర్చున్నాడు, వాడు ఎవరు చెప్పిన వెండు, వాడి బుద్ధికి ఏది వచ్చితే అది చేస్తాడని చెప్పి చెప్తాం కదా. అప్పుడు వాడు ఏం కూర్చున్నారు, ఎవరు కూర్చున్నారు? శనేశ్వరుడు మహాదేవుడు కూర్చున్నారు. ఎవరు ఎంత చెప్పినా కూడా వినరు. వాడి బుద్ధిలోని శనేశ్వరుడు కూర్చున్నారు. ఎన్ని సంవత్సరాలు కూర్చుంటాడు? 2.5 సంవత్సరాలు కూర్చుంటారు. దాని తర్వాత కడుపులోకి వెళ్తాడు శనేశ్వరుడు. కడుపులోకి వెళ్ళిన తర్వాత అనేక షుగరు, బీపీలు, గ్యాస్ట్రిక్లు, యాసిడ్ ఇవన్నీ రోగం తయారు చేస్తాడు శనేశ్వరుడే. ఎవరికి రోగం వస్తుందంటే నా కడుపులోని బాబు ఇప్పుడు శనేశ్వరుడు ఉన్నాడు అని చెప్పేసి ఆలోచించండి. ఇంతవరకు హెల్దీగా ఉంటాను, చక్కగా ఎక్సర్సైజ్ యోగాని చేస్తుంటాను, హెల్దీగా ఉన్నాను. అప్పుడు వెంటనే రోగం వచ్చేసిందంటే శనేశ్వరుడు ఎంటర్ అయిపోయాడు బాబు, మీకు 2.5 సంవత్సరాలు బయట పట్టుకుంటారు కడుపులో. దాని తర్వాత 2.5 సంవత్సరాలు కాలు దగ్గర ఉంటాడు. అక్కడే అన్ని ద్వారములను తిప్పుతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం, ఇలా చేసేస్తాను, అలా చేసేస్తాను, ఈ ఆఫీస్కి వెళ్తాను, ఆ ఆఫీస్కి వెళ్తాను, ఇక్కడ తిరుగుతాను, అక్కడ తిరిగి విజయవాడకి వెళ్తాను, విజయనగరంకి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను. ఒక చోట్లో ఉండడు, స్థిరం ఉండడాడు. వాడు వ్యాపారంలో స్థిరం ఉండడు, ఉద్యోగంలో స్థిరం ఉండడు, ఎక్కడ స్థిరం ఉండడు, అలా తిరుగుతూనే ఉంటాడు, ఎక్కడ స్థిరపడ్డు. వాడు కాలు దగ్గర ఎప్పుడైతే 2.5 సంవత్సరాలు శనేశ్వరుడు ఉన్నారు. ఈ విధానంగా ప్రభావం చేస్తుంది శనేశ్వరుడు ప్రతి వ్యక్తికి. ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి అని కాదు, 7.5 సంవత్సరాలు ఖచ్చితంగా పీడితం అవ్వాల్సింది. ఈ 7.5 సంవత్సరాలు చాలా డిఫికల్ట్. ఒకవేళ మనిషిలోని చేంజ్నెస్ రావాలంటే 7.5 సంవత్సరాలు ఎక్కువాలి. ఆంజనేయ స్వామి పైన కూర్చుందానికి వచ్చింది ఈ శనేశ్వరుడు. ఆంజనేయ స్వామి అన్నారు, ఎవరు నువ్వు? నేను శనేశ్వరుడు. ఏమైంది? నేను ఇప్పుడు నీ తాలూకా భార్య అంటే నీ భార్య అంటే ఏంటి? ఇప్పుడు తుమార భార్య అంటారు సరే, మీ భార్య అంటే ఇప్పుడు నీ పైన కూర్చోడం అవకాశం వచ్చింది, నాకు సమయం వచ్చింది. ఇప్పుడు నీకు సమయం వచ్చింది, నేను నీ పైన కూర్చోవాలి. ఎందుకు కూర్చుంటావు? లేదు, నేను ప్రతి వ్యక్తి పైన కూర్చోవాల్సిందే. నేను నా దగ్గర జాగా లేదు, ఎక్కడ కూర్చో, మొత్తం అంతా రామమయమే. నా రోముని రాముడే ఉన్నారు. నీకు నేను ఎక్కడ కూర్చోబెడతాను? పో, అలా కుదరదు. నేను కూర్చోడాలి. నేను నీకు కాదు, అందరిపైన కూర్చుంటాను నేను. అచ్చా, శనేశ్వరుడు మర్చిపోయావు అనుకుంటున్నావు. నువ్వు ఎలాగుండేవు ఏంటి? నీ త్రేతాయుగంలోని రావణాసుడు అతి బలవంతుడు నీకు ఒక సుబేల్ పర్వతంలోని ఒక గృహలోని తల కిందకి చేసేసి కాలు పైన చేసి కట్టేసి ఉంచి ఉంటాడు. నేను విముక్తి చేశాను, నీకు మర్చిపోయావు అనుకున్నావేంటి? అవును, అది ఆ యుగం. త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం ఉంది, ఇప్పుడు కలియుగం. యుగాలు చేంజ్ అవుతాయి, అన్నీ చేంజ్ అవుతుంటాయి. అచ్చా, అయితే నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తాను. ఆంజనేయ స్వామి పైన శనేశ్వరుడు కూర్చున్నాడు. ఎప్పుడైతే శనేశ్వరుడు ఆంజనేయ పైన కూర్చున్నారో నుసేస్తుంది ఆంజనేయ స్వామికి. కొంత ఎఫెక్ట్ ఉంటుంది కదా, మరి ఆంజనేయ స్వామికి ఎఫెక్ట్ ఉండకూడదు, అంత రామమహిమే అతని శరీరం అంతా, కానీ కొంత ఎఫెక్ట్ చూపించింది. ఎందుకంటే శనేశ్వరుల ప్రభావం అందరికీ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇచ్చింగ్ అయింది, నుసేసింది. ఆంజనేయ స్వామి చాలామంది కొంచెం బీప్ నుసేస్తే అతను గోడకి వెళ్ళి రుద్దుకుంటారు. ఆంజనేయ స్వామి తలకు నుసేస్తుందంటే ఏం చేయాలంటే ఒక పెద్ద పర్వతం ఎత్తేసి పైన ఉంచుకున్నారు, గోపుకుంటున్నారు ఇలాగలా. ఆ శనేశ్వరుడు కూడా ఉండు ఏం చేస్తున్నావు? ఉండయ్యా, నాకు నుసే వస్తుంది, నేనున్నానయ్యా, నువ్వు ఉండు, నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తాను. అప్పటికి ఇంకా నుసేస్తున్నాయి, గోపుకుంటే ఇంకా తగ్గుకుంటుంది. ఎందుకంటే వీడి ప్రభావం చూపిస్తున్నాడు శనేశ్వరుడు. ఇంకో పర్వతం పైన పెట్టేశారు, 2వ పర్వతం. చంపుతావేంటి నాకు? ఉండయ్యా, నాకు ఇంకా దురద పోకుండా ఇంకో మూడో పర్వతం. ఇలాగ 3 పర్వతం ఎత్తేసాడు. 4వ పర్వతం ఇలాగ పెడుతున్నా కానీ ఇతను ఇంకా శ్వాస తీసుకోకుండా ఉండయ్యా, ఒక పని చేద్దాం, ఒక డీలింగ్ వద్దాం. ఏం డీలింగ్ చెప్పు? 7.5 సంవత్సరాలు కాదు, 7.5 చేసేద్దాం. ఓన్లీ 7.5 మంతే ఉంటాను. 2.5 మంత్, 2.5 మంత్ తలపైన ఉంటాను, 2.5 మంత్ కడుపులో ఉంటాను, 2.5 కళ్ళు. అప్పుడే వినేసి ఇంకో పర్వతం ఎత్తేసారు. డీలింగ్ చేస్తున్నావు, ఇంకా నువ్వు అగ్రిమెంట్ అవ్వకుండా ఇవన్నీ నాకు పడవు, నీ పని నువ్వు చూసుకుని నా పని నేను చేసుకుంటాను.
ఏం సరే సరే ఉండు, 7.5 సంవత్సరాలు కాదు, 7.5 రోజులు ఉంటానయ్యా, నాకు విడిచిపెట్టు. 7.5 రోజులు ఇంకో పర్వతం, ఎలాగ 7 పర్వతాలు ఎత్తేసారు. ఇంకా ఎత్తును బయటకు దూకేశారు తల నుంచి. బాబు నేను ఉండలేను, నేను పచ్చడి అయిపోతానేమో ఈ తలపైన ఉంటే. మొత్తం బాడీ అంతా పెయిన్స్ అయిపోయి 7 పర్వతాల పైన ఉంచారంటే ఆ శనీశ్వరుడు తట్టుకోగలడు. ఆంజనేయ స్వామి అయితే అతను రామమయం ఉన్నారు కాబట్టి 14 పర్వతం ఎత్తేస్తారు. ఈ శనీశ్వరుడు ఎంత బలం ఉన్నది, మొత్తం దుమ్ములు హుమ్ములు అన్నీ ఇరిగిపోయాయి, ఎక్కడికక్కడ బెండ్ అయిపోయి. ఏంటయ్యా ఏం చేసావయ్యా, నీ దొరద కాదు కానీ 7 పర్వతాలు నన్ను ఎత్తినట్టు చేసావు, నన్ను ఎత్తి మీద ఉంచావు. అప్పుడు శనేశ్వరుడు శరణం కోరుకున్నాడు. సరే పొరపాటున నేను నీ నెత్తిపైన దగ్గర రాను, నీ నెత్తిపైన కాదు, నువ్వు ఎవరైతే పూజిస్తున్నావో శ్రీహరిని, శ్రీరాముడిని ఎవరైతే స్మరిస్తారో వాళ్ళు నెత్తిపైన కూడా నేను రాను అని చెప్పడంతో నాకు ఈ శరీరం తరొక పీడ, అంటే శరీరం తరొక దుఃఖం, కష్టం, పెయిన్ అవుతుంది కదా, దానికి ఏదైనా నువ్వు రెమెడీస్ చెయ్యి. రెమెడీస్ అంటే ఏదైనా ఉపచారం, పరిహారం చెయ్యి. హే శనేశ్వరుడా, నీకు కలియుగం కాబట్టి చాలామంది నీకు నూనె తీసుకొస్తారు, నూనె పోస్తారు, దాంట్లోని నువ్వు మార్జనం చేసుకో, పెయిన్ రిలీఫ్ అవుతుంది. అందుకని శనేశ్వరుడికి ఏం కావాలి, ఏం వేస్తారు, నూనె పోస్తారు. దేనికి రీజన్, ఇది రీజన్. శనేశ్వరుడికి నూనె పోయా అంటే కొంత పెయిన్ రిలీఫ్ అవుతుందట. అందుకనే అందరూ వెళ్ళి నూనె పోస్తారు. దీన్ని నూనె ఎందుకు పోస్తారు, నూనె పోసేవంటే గుడ్డిగా వెళ్ళి నూనె పోసేయడమే, కానీ ఎందుకు నూనె పోయాలి, దానికి కారణం ఏంటి, ఆంజనేయ స్వామి పైన కూర్చోవడం వల్ల ఇతనికి ఈ దశ వచ్చింది. పొరపాటున రాముడు భక్తులు, హరి భక్తుల పైన ఇతను కూర్చోరు, ఎందుకంటే తనకు తెలుసు ఈ దశ అవుతుంది అని చెప్పేసి. అందుకే రామ భక్తులు ఏ గ్రహ దోష, ఏ దేవతలు మనకి దుఃఖం ఎవరు, ఏ గ్రహం, ఏ దోషము, ఏ వాస్తు దోషము, రాముడు భక్తుడికి, కృష్ణ భక్తికి, శ్రీహరి భక్తికి ఎవరు ఏ దోషాలు, ఏ దేవతలు, ఏ గ్రహాలు ఏ ప్రకారంగా ఎఫెక్ట్ చేయలేదు. రాముడు ఎప్పుడైతే మన హృదయంలో వస్తారో, రామరాజ్యం ఎప్పుడు స్థాపిస్తారో, మొత్తం అయోధ్యలన్నీ దైవిక, అంటే ఏ దేవతల వల్ల ఏ ప్రకారంగా ప్రాబ్లం రాలేదు. దైవిక ఇంకా ఏంటి, భౌతిక. ఈ భౌతికం అనేది ఇంకా విడిచిపెట్టేసింది. ఈ భౌతికం అంటే ఏంటి, నాకు మంచి ఇల్లు లేదు, నాకు మంచి మొబైల్ లేదు, మంచి బండి లేదు, మంచి కారు లేదు. కారు ఉంది కానీ పెద్ద కారు ఉంటే బాగుండు, ఇల్లు ఉంది కానీ పెద్ద ఇల్లు ఉంటే బాగుండు, టీవీ ఉంది కానీ పెద్ద టీవీ ఉంటే బాగుండు. ఈ ఆది భౌతికం ఉన్నదే, ఈ భౌతిక పదార్థాలు, నాకు గొలుసు లేదు, చైన్ లేదు, ముక్కులోది లేదు, చెవులోది లేదు 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 అనుకునే ఉంటారు, కానీ ఉన్నదానికి ఎప్పుడు సంతోషించరు. ఇది కావాలి, అది కావాలి, ప్రాపర్టీస్ కావాలి, ల్యాండ్ కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఎప్పుడు ఆది భౌతికం అంటే ఈ భౌతిక ప్రపంచాలకు ఆస్తి అంతస్తు పైన మోహం అవడమే. అందరికీ ఇది లేదు. ఇంకా ఆది దైహిక, ఆది దైవిక, ఆది భౌతిక, ఈ 3 తాపాల నుంచి అందరూ బయటపడ్డాడు ఎప్పుడు రామరాజ్యం స్థాపించారో. మనకి ఇది ఉందా, ఎంతవరకు ఉన్నది? ఒకవేళ లేకపోతే శ్రీహరి, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీమన్నారాయణుడు, రాముడు మన హృదయంలో లేరు. ఒకవేళ ఉంటే ఆది దైహికో, ఆది దైవికో, ఆది భౌతికో తాపము నుంచి ఖచ్చితంగా వాడు దూరం అయిపోతాడు. ఒకవేళ దూరం అవ్వకుండా ఇవన్నీ పీడిస్తుందంటే మీ హృదయంలోని రాముడు లేరు. సింపుల్. అయితే రాముడిని విరాజించాలంటే ఏం చెయ్యాలి? ముందు నీ కర్తవ్యాన్ని, నీ డ్యూటీని తెలుసుకో. నీ డ్యూటీని తెలుసుకునే ముందు నువ్వు వేరు భావాన్ని విడిచిపెట్టేసే. అన్ని కోరిలేషన్. నెక్స్ట్ సబనర కరహి పరస్పర ప్రీతి. ఎప్పుడైతే ఆధ్యాత్మికం, ఆది దైవికం, ఆది భౌతికం తనకు త్రితాపం నుంచి దూరం అవుతో అందరికీ ప్రీతి, అందరికీ స్నేహం, ప్రీతి కలిగిస్తుంది. ఎవరంటే మన శత్రువు కానీ ప్రీతి కలుగుతుంది, ఎవరికి చూసిన ఆనందం కలుగుతుంది. ప్రీతి అంటే అర్థమవుతుందా? అందరిపైన ప్రీతి కలుగుతుంది. అందరిపైన అంటే ఏంటి? పశు పక్షులపైన కూడా నువ్వు
మేకలు చూసేసి మనం ఏ ప్రకారంగా వేరే భావం పెట్టుకుంటున్నాంగా, కోసేసి తినేస్తున్నాం. కోడిలు, మేకలు, పశు పక్షుల్ని కోసుకుని తినేస్తున్నాంగా, ఇది వేరే భావమే. మీరు తింటున్నారంటే ఒక వ్యక్తి ఒక పశు పక్షుల్ని చంపి తింటున్నారంటే వేరే భావం కాకుండా తింటున్నారా మీరు? బహుశా మీరు ఈరోజు తినవచ్చు, రేపు అది మనిషి అయి మీరు పశు తినుకుంటున్నారు, మీరు మాంసం అని తింటున్నారు, కానీ అది వేరే భావం పెట్టుకుంది. నాకు అకారణంగా చంపేశారు, నేను అతనికి విడిచిపెట్టి నా మాంసం తిన్నాను, నేను విడిచిపెట్టను, నేను మనిషి అతని మాంసం తింటాను, అది వేరే భావం పెట్టుకుంది మీకు. మీరు మళ్ళీ కోడిగా మేకగా పుడతారు. చూసారా, వేరే భావం. ప్రతి జీవుడి పైన మనకి ప్రీతి కలగాలి. సో ఈ ప్రకారంగా ప్రీతి. చరహు చరణ ధర్మ జగమోహి పురి రహా సపనేవు అఘనాహి రామ భక్తి రత నర అరునారి सकल परम गति के अधिकारी राम सिया राम राम सिया राम। చారిహు చౌర ధర్మ, 4 ధర్మానికి 4 పాదాలు తెలుసా? ధర్మం స్థాపించారు ఎప్పుడైతే రామరాజ్యాన్ని చెప్తున్నారుగా, యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన అధర్మస్య తథాత్మం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి యుగ యుగంలోని స్వామి ఆవిర్భవిస్తారు. ఆ ధర్మానికి ఎన్ని పాదాలు? 4 పాదాలు. మీది 2 పాదాలు కదా, అలాగేనా? 2 పాదాలు 4గా? 2 పాదాల నుండి ఒక పాదం మీద పోయిందనుకోండి, ఎలాగుంటారు? ఏమంటారు అతనికి? అవిటివాడా, చుట్టవాడు, అవిటివాడు ఏదో అంటారు. ఒక కాలు డ్యామేజ్ అయినా కూడాను, పోనీ కాలు కాదు కాళ్ళు ఏం డ్యామేజ్ అయినా కూడాను, పోనీ ఏం కాదు ఏంలో ఒక గోరు పోతే కూడాను మనం కొద్దిగా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతామా లేదా? కలియుగం ఎప్పుడైతే ఎంట్రీ అయ్యిందో ధర్మానికి 3 పాదాలు పోయాయి. కేవలం ధర్మము ఒక పాదం మీద నిల్చుంది, తెలుసా? ఒక పాదం మీద నిల్చుంది ధర్మము. ఎలాగుంటాడు? 2 పాదాలు ఉన్న వ్యక్తికి ఒక పాదం లేదు. మీరు కేవలం ఒక పాదంలోని ఎంతసారి జర్నీ చేయగలరు? ఎలాగ నడగలరు? ఎలాగ మీ తలక దైనందిన కార్యం చేయగలరు? చేయలేరు. అలాగే ధర్మానికి 4 పాదాలని 3 పాదాలు పోయింది కలియుగం వచ్చేప్పటికి. చెప్పనా ఏంటి ఆ పాదాలు? ఒకటి సత్యము. ఇది అంటూనే అందరి పాదాలు పోయి మనం ఎప్పుడూ అసత్యం మాట్లాడుతున్నాం. చిన్నదానికి తిన్నామా అంటే లేదు తినలేదని చెప్పేస్తున్నాం. పడుకున్నాడు లేదు, ఇప్పుడే పడుకోలేదు, లేదు నేను పడుకోలేదు, నిద్ర పట్టలేదు నా మాట. అన్నిట్లోని ఆఫీసులో ఇంట్లోని ఉద్యోగం సద్యోగం వ్యాపారాన్ని అంత అసత్యమే. జీవితం అంతా అసత్యం చెప్పి వెళ్ళిపోయింది. అంటే ధర్మంలో ఒక కాలు మంది పోయి ఉన్నది. అవిటివాడు సుఖంగా ఉంటాడా? మీరు ధర్మం లేకపోతే మీరు ఎక్కడ సుఖం ఉంటారు? మీలో ఉన్న ధర్మంలోని ఒక కాలు పోయింది. ఏంటి? అసత్యం చెప్పినప్పుడు. అసత్యం చెప్పినప్పుడు అరే నా ధర్మంలో ఒక పాదం పోతుంది, సో ఆ ధర్మం కరెక్ట్గా నడదు. 4 పాదంలో ఒక పాదం పోతే ఎప్పుడైనా అన్కంఫర్టే. కంఫర్ట్నెస్ 4 పాదాలు అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా కంఫర్ట్గా ఉంటాడు. అది పాదం పోతే అన్కంఫర్ట్నెస్సే. ఇవేందో 3 పాదాలు ఉన్నా కూడా. సో అసత్యం చెప్పినప్పుడు మీలోని ధర్మం పోతుంది, ఒక పాదం పోతుంది. అందుకే అసత్యం చెప్పినప్పుడు ఆలోచించాలి. లేదు నాలో ఉన్న ధర్మంలోని ఒక పాదం కట్ అయిపోతుంది, అందుకే నేను అసత్యం చెప్పను. రెండోది శౌచము. శౌచం అంటే ఏంటి తెలుసా? శౌచం అంటే పవిత్రత. ఈరోజు టాయిలెట్ బాత్రూమ్ ఎలాగ వెళ్ళాలో కూడా తెలియదు ఎవరికి. శౌచం అంటే ఇంకా అత్యధికంగా ఉన్నది, అవన్నీ చెప్పకూడదు, అవన్నీ చెప్తే ఇంకా భయపడతారు. శౌచం అంటే మనకి టాయిలెట్ ఎలాగ వెళ్ళడం తెలియదు, టాయిలెట్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తెలియదు, బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలో తెలియదు. ఆ ప్రకారంగా అశౌచంగా ఉన్నాం మనం.
నిత్యం అశౌచం అంటే ఈ పాదం మనకి లేకుండే ఉన్నది. మన ఉన్న ధర్మంలోని ఈ పాదం లేదు. నేను ధర్మాత్మనయ్యా, నేను అక్కడ గుడి కట్టించాను, అక్కడ అన్నదానం చేశాను, అక్కడ ఇంత డొనేషన్ చేశాను, ఏంటి చేసావు, నీ ముఖం చేసావు, నీ బొంద చేసావు, శౌచం లేదు నీది, నీ కాలు లేదు ధర్మంలో. నీ ధర్మము అవిటి ధర్మము, నీలో ఒక కాలు లేదు, నువ్వేం ధర్మాత్ముడివి, నువ్వు శౌచం లేదు. పడుకొని లేచిన తర్వాత ఆ బట్టలు ఇంక ఏ బట్టలతో టచ్ అవ్వకూడదు. రాత్రి పడుకున్న బట్టలు ఏ బట్టలతో టచ్ అవ్వకూడదు. మీ బెడ్రూమ్కి వెళ్ళి మీరు బెడ్ని ముట్టేస్తారు, ఇక్కడికి వచ్చేసి ఇంకో బట్టలు ముట్టేస్తే పోయింది. పాసి బట్టలు కొత్త బట్టలకు తగిలితే పాసి బట్టలు అయిపోతాయి మొత్తం అంతా, కొత్త బట్టలు కూడా. బాత్రూమ్కి వెళ్ళి మనం ఈ వ్యాసాసనం చెప్పకూడదు. మనం నీళ్ళతో టాయిలెట్ వేస్తాం, కానీ మొత్తం పాదం అంతా టాయిలెటే. అశౌచం. దాంట్లోనే మీరు గృహానికి ప్రవేశించకూడదు, ఆఫీస్కి ప్రవేశించకూడదు, గుడికి ప్రవేశించకూడదు, ఏ సత్కార్యం చేయకూడదు. మీరు ఏ కార్యాన్ని అశౌచం చేయడం వల్ల మీ పని అన్ని సక్సెస్ అవ్వదు. టాయిలెట్కి వెళ్ళేవాడిని ఏం చేయాలి, కాలు కడుక్కోవాలి, ఏం చేయాలి, అటువంటి దాని తర్వాత మీరు పని చేయండి. ఖచ్చితంగా మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. ధర్మంతో పని చేయండి, ధర్మంతో 4 పాదాలతో పని చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఎందుకు నాది ఎలాగవుతుంది? అలా మీరు అశౌచంగా ఉన్నారు, మీకు ఒక పాదం లేదు ధర్మంలో, మీరు మరి ఫెయిల్యూర్ అవ్వకుండా సక్సెస్ అవుతారా? సక్సెస్ అవ్వలేరు. ఇప్పుడు ఋతువు స్త్రీ ధర్మాన్ని పాటించుకుంటున్నారు. నెలకి 5 రోజులు శాస్త్ర ప్రకారంగాను వాళ్ళు ఎక్కువ కష్టపడతారు కాబట్టి 5 రోజులు రెస్ట్ ఇచ్చేసారు. వాళ్ళు ఏ ప్రకారం కార్యం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, వంట చేయకూడదు, ఇంట్లోని మగవాళ్ళే వంట చేయాలి 5 రోజులు. అశౌచమైన అవస్థలని 5 రోజులు స్త్రీ ఏ ప్రకారంగానూ ఎక్కడ తిరగకూడదు, ముట్టకూడదు, చేయకూడదు. ఇది ఎక్కడ ఉన్నది? శౌచం లేదు. ఏ ఇంట్లో శౌచం లేదో వాళ్ళ ఇంట్లోని ఒక ధర్మానికి ఒక కాలు లేదు. మీరు ఇంట్లో ఎన్ని పూజ పునస్కారాలు చేస్తే ఏం లాభం ఉంటుంది? సుఖం శాంతి వస్తుంది అనుకున్నారా? శౌచం ఉండాలి, స్త్రీ ధర్మాన్ని పాటించాలి. ఋతు సమయాలన్నీ ఖచ్చితంగాను శౌచ ధర్మాన్ని పాటించాలి. అప్పుడే ఆ ఇంటికి, ఆ ఒంటికి, ఆ వ్యాపారానికి, ఆ ఉద్యోగానికి, ఆ సంసారానికి సుఖము, అప్పుడు ధర్మము. ఒక విషయం చెప్పిన, శౌచం లేకపోతే వ్యక్తికి భాగవతంలోని 28 రకాలైన నరకం ఉన్నది. ఎన్ని నరకం అని ఎన్ని ఉన్నది? 28 రకాలైన నరకం. దాంట్లో ఒక నరకం పేరు వైతరణి నది. వైతరణి నది అనేది ఉన్నది. ఈ అశౌచమైన వ్యక్తులందరికీను ఈ వైతరణి నదిలోని ముంచేస్తారు. ఈ వైతరణి నది ఎలాగుంటుంది? రక్తం, చీముడ, బిష్ట, బాత్రూమ్, టాయిలెట్, అనేకమైన దుర్గమైన. బాత్రూమ్ అంటే తెలుసు కదా, టాయిలెట్ అంటే తెలుసు కదా, రక్తం, చీముడ ఇవన్నీతో కలిగిన ఈ సముద్రం, దీనికి వైతరణి నది అంటారు. ఈ నదిలోని మీరు చనిపోయిన తర్వాత మీకు ముంచి ఉంచుతారు. బాబు నువ్వు మనిషిగా పుట్టావు, శౌచం లేవు, పవిత్రత లేదు, అపవిత్రలో ఉన్నావు జీవితం అంతా, అందుకే ఈ అపవిత్ర నదిలో నువ్వు ఉండు. ఇది ఒక నరకము. తెలుసా ఇది? చనిపోయిన తర్వాత మనకెందుకు లే అంటే అప్పుడు తెలుస్తుంది ఈ నదిలో దిగిన తర్వాత ఏంటి. అందుకే శౌచం పాటించాలి, లేదంటే వైతరణి నదిలోని మీరు మునిగి ఉండాల్సి వస్తుంది ఖచ్చితంగాను. బట్టల్లోని శౌచము, ఒంటిలో శౌచం, స్నానం చేయాలి. బట్టలు ఎక్కడ పడితే అక్కడ ముట్టి వచ్చిన తర్వాత మనం ఇంట్లోనే ప్రవేశించకూడదు. బయటికి వెళ్ళిన తర్వాత ఆ బట్టలు సెపరేట్గా ఉంచుకోవాలి. ఇంట్లోనే పూజ గదికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళినా వేరే ఉంచుకోవాలి. అన్నింటిలో శౌచం ఉంచుకోవాలి. కరోనా కొంత శౌచం తీసుకొచ్చింది. ఏంటి? చేతులకి శౌచం ఉండేది. ఏంటి దానికి? శానిటైజర్ చేస్తుండేది. అశౌచం ఏదైనా ముట్టుకున్నా ముట్టుకున్నాం ఇది మళ్ళీ శానిటైజర్ పెట్టుకోండి. కరోనా వల్ల కొంత శౌచం వచ్చింది అందరికీ. కానీ అదే శౌచం ఆచరణతో చేసుకుంటే ఇంకా మనకి మంచిది. సో అది ఇప్పుడు చేయలేరు, కానీ కొంత శౌచం అయితే ఖచ్చితంగా పాటించాలి. మనం తింటాం చూడండి, చాలామంది కాఫీ తాగుతారో, టీ తాగుతారో, ఏం తాగుతారు, ఆ గ్లాస్ మీద ఉంచేస్తారు, ఆ చెయ్యి ఎంగిలైపోయింది. మీరు తాగినతోనే ఆ చెయ్యి ఎంగిలైపోయింది. వెంటనే ఏదైనా తాగిన నీళ్ళు తాగిన ఖచ్చితంగా మళ్ళీ చేయి కడుక్కోవాలి.
లేదంటే ఎంగిల్ చేత్తో మీరు అందరికి ముట్టేశారు, మీ బట్టలు ముట్టేశారు, మీ ఇంటికి ముట్టేశారు, అన్నింటికి ముట్టేశారు, మొత్తం అంతా ఎంగిల్ అయిపోయింది. మీ ఎంగిలిమయం అయిపోయింది మొత్తం అంతా. మీ ఇల్లు ఎంగిలి గ్లాస్ తాగారంటే మీ గ్లాసులో ఎంగిల్ అయిపోయింది, మీ చెయ్యి ఎంగిల్ అయిపోయింది, మీరు ఎక్కడెక్కడ ముట్టారో అదంతా ఎంగిల్ అయిపోయింది. తాగిన తర్వాత మనం ఏం చేయకూడదు మనకు తెలియదు. ఇది అశౌచం. సో కాఫీ తాగేసినది కాదు, ఎంగిల్ అయిపోయింది. ఆ ఎంగిల్ అయిన గ్లాసుని ఎక్కడ పెట్టేస్తున్నాం? ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తాం. బెడ్రూమ్లోని, ఈదిలోని, ఈ పరుపు కాడ, ఆ పరుపు కాడ, డ్రెస్సింగ్ రూమ్, ఎక్కడ పెట్టేస్తాం. అదంతా ఎంగిల్ అయిపోయింది. లేదు, తాగిన వెంటనే ఎక్కడ పెట్టాలి అక్కడే వేసేసేయాలి. అది అక్కడ వెంటనే కడిగేయాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు, అశౌచం అయిపోతుంది. సో ఇలాగ శౌచం గురించి చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి. ఈవెందో గోరు తీసుకున్నా కూడా మళ్ళీ స్నానం చేసుకోవాలి, తెలుసా? ఏదైతే మనం గోరు తీసుకుంటామో వెంటనే స్నానం చేసుకోవాలి. అది శౌచమే, లేదంటే అశౌచం, లేదంటే వేతడి నదికి వెళ్తారు. అందుకే శౌచం గురించి ఎప్పుడైనా తెలుసుకోవాలంటే మంచి క్లాస్ ఒకటి పెట్టుకుందాం. ఏ విధంగా శౌచం ఉంచుకోవాలి. గడ్డాలు మేసాలు తీసుకొని మనం గుండు గీసుకుని జుట్టు కటింగ్కి వెళ్ళినప్పుడు మనకు ఖచ్చితంగా వెంటనే స్నానం చేసేసి ఎవరికి ముట్టకూడదు, ఆ బట్టలు ఎవరికి టచ్ చేయించకూడదు. బాత్రూమ్కి వెళ్తాము, చెప్పకూడదు. టూ సైడ్ వెళ్ళాము అనుకోండి, ఏ బట్టలతో వెళ్ళామో ఆ బట్టలతో సహా స్నానం చేసేసేయాలి. ఆ బట్టలు ఇంకా దేనికి టచ్ అవ్వకూడదు. ఇవన్నీ ఏంటయ్యా? భక్తి. మనసు కానీ భక్తి కాదు, ఇవి శరీరకు భక్తి కావాలి. ఇవన్నీ ఎవరు చెప్తున్నారంటే లేదు. మీరు ఈ శౌచం పాటిస్తే మీ శరీరము మనసు శాంతిగా ఉంటుంది. ఆ మనసు శాంతితో ఉంటేనే మీరు భక్తి చేయగలరు. చూడండి, మీరు దూరంగా ఎక్కడికో వెళ్ళి చెమటలతో వచ్చి ఉన్నారు, కూర్చొని ఏదో ఒక పని చేయమంటే ఉండయ్య చిరాకు ఉన్నది, ముందు ఫ్రెష్ అప్ అవుతుంది, స్నానం చేస్తాను. ఎందుకు అనుకున్నారు? మీరు స్నానం చేయడంతో మీకు ఫ్రెష్నెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ ఎంత చిరాకు ఉన్నా కూడా ఆటోమేటిక్గా మీకు ఫ్రెష్నెస్ వస్తుంది. అలాగే శౌచం అవ్వడం వల్ల మీ మనసు ఆటోమేటిక్గా ఫ్రెష్నెస్ అయిపోతుంది, పీస్ఫుల్ అయిపోతుంది. అప్పుడు మీరు పీస్ఫుల్గా భక్తి చేయొచ్చు. మీరు శౌచం చేయలేదు కాబట్టి మీకు అది తెలియదు. శౌచం ఆరంభించండి, మీ మనసు ఎంత పవిత్రమో తెలుస్తుంది, ఎంత ఫ్రీ ఉంటుందో చూడండి, ఎంత పవిత్రంగా ఉంటుందో చూడండి. ముందు మనసుకి పవిత్రం చేసే ముందు శరీరాన్ని పవిత్రం చేయాలి. ఎందుకంటే శరీరంలో మనసు ఉన్నది కాబట్టి శరీరం పవిత్రం చేసి మనసుకి పవిత్రం చేసుకుని అప్పుడు పవిత్రమైన భగవంతుడిని మనం స్మరించాలి. సో విధానంగా శౌచం. దాని తర్వాత మూడోది దయా. ఒకటి ఫస్ట్ది ఏంటి? సత్యము, శౌచము, దయ. ఈ దయ అనేది ఉన్నదే అందరిపైన దయ కలిగించారు. చెప్పిన లాస్ట్ టైం పశు పక్షులు కూడా చంపకూడదు. మన వల్ల ఎవరు హానిపడు. అన్నిటికంటే ప్రభుపాదులు చెప్తున్నారు దయ ఏంటి? ఒక వ్యక్తికి కృష్ణ భక్తి గురించి చెప్పడమే అత్యధికమైన దయ. మీరేమి చెప్పకండి, ఈ ఉద్యోగం గురించి, సద్యోగం గురించి, భార్య గురించి, పెళ్లి గురించి, ఇవన్నీ సముద్రం గురించి, ఇవన్నీ చెప్పకుండా ఒక వ్యక్తికి అర్థమైపోతుంది. అన్నీ ఎవరు చెప్తున్నారు వివాహం చేసుకోమని, ఆ సమయానికి వస్తే అందరు వివాహం చేసుకుంటున్నారు. ఎవరు చెప్తున్నారు ఉద్యోగం చేయమని, ఆ సమయం వస్తే ఉద్యోగం చేస్తున్నారు. అన్నీ అవుతాయి సంసారంలో. చెప్పడానికి అవసరం లేదు, ఇవన్నీ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇంకా చెప్పవలసింది ఏంటి తెలుసా? కృష్ణ భక్తి. ఎవరైతే కృష్ణుని గురించి చెప్తున్నారో ఆ వ్యక్తి సర్వోత్కృష్టమైన దయ కలిగిస్తున్నారు. శ్రీల ప్రభుపాదులు 70 సంవత్సరాలు అతనికి, వాళ్ళ గురుగారు 40 సంవత్సరాలకు 35 సంవత్సరాలు చెప్పారు, మీరు దేశ విదేశాలన్నీ కృష్ణ భావనామృతాన్ని ఇవ్వాలి. ఒక వ్యక్తి కృష్ణ భావనామృతం, కృష్ణ భక్తిని ఎప్పుడైతే స్వీకరించడో అప్పటి వరకు ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఉద్యోగం, సద్యోగం, భార్య, పిల్లలు అందరూ ఉన్నా కూడా వాడికి దుఃఖం ఉంటుంది. ఒక వ్యక్తికి శాశ్వతమైన సుఖం, శాంతి కావాలంటే వాడు కృష్ణ భావనామృతం ఉండవలసిందే, కృష్ణ భావనామృతాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అందుకే మీరు విదేశంలోని ఐశ్వర్యం ఉన్నది, అంత టెక్నాలజీలో డెవలప్మెంట్ ఉన్నారు, కానీ ఎవరు శాంతి లేరు. ఒక విచిత్రమైన విషయం ఏంటి, నేను 2 days బిఫోర్ విన్నాను, నాకు తెలియదు ఎంత దుఃఖం అని. ఆస్ట్రేలియా నుంచి కొంతమంది వచ్చారు. అతను విలియం అని చెప్పేసి, మిస్టర్ విలియం. అతను
ఆస్ట్రేలియా గురించి వ్యాఖ్య చేశారు. వ్యాఖ్య అంటే ఎక్స్ప్లెనేషన్ చేశారు. జీవితంలోని ఎవరు విదేశం వెళ్ళను అనుకుంటారు. అన్ని రెస్ట్రిక్షన్స్, అంత ప్రాబ్లమ్స్, అంత ఇన్మెచ్యూర్. భలే అతనికి టెక్నాలజీలోని అంత డెవలప్మెంట్ అంటే అంత ఇన్మెచ్యూర్. అందరూ షాక్ చేయడం, డౌట్ చేయడం, ఎవరితో ఎవరు. ఒక చిన్న పిల్లలకి కూడా మనం ఇలాగ ముట్టుకోలేము ఆస్ట్రేలియాలోని. ఒకవేళ ముట్టేసుకున్న చిన్న పిల్లల కంటే పోలీసు వచ్చి పట్టుకెళ్ళిపోతాడు. ఎందుకు ముట్టావు నువ్వు వాడికి? ఒక స్త్రీకి మీరు చూడలేరు, అన్నెసెసరీగా మీరు మాట్లాడలేరు, ఏ కాజ్ లేకుండాను. ఒక స్త్రీతోని మనం అన్నెసెసరీగా కాజ్లెస్గా మనం మాట్లాడితే అది వెంటనే ఫోన్ చేస్తుంది, ఈ అబ్బాయి నాతో ఎందుకు మాట్లాడి నాకు తెలియదు, పోలీస్ పట్టుకెళ్ళిపోతాడు. అంత రెస్ట్రిక్షన్, ఒక మెంటలీ డిస్టర్బెన్స్, మెంటలీ ప్రాబ్లమ్స్ అక్కడ అంతాను. నాకు చెప్తే నన్ను మంచిదైంది. అందుకే మనకు విదేశాలను పొట్లించలేదు. ఒక హాఫ్ మైండ్ పీపుల్స్ అందరూ, ఒక మ్యాడ్ పర్సన్స్ అందరూ అలాగ అంత ఆ మైండ్ సెట్ ఆఫ్ భలే వాళ్ళు ఫైనాన్షియల్గా టెక్నాలజీగా డెవలప్ అయి ఉంటారు, కానీ మెంటలీ చాలా డెవలప్ అవ్వలేదు. వాళ్ళు అండర్ డెవలప్డ్. అంత డిస్టర్బెన్స్ ఉన్నది ఆస్ట్రేలియాలో. సో ఎందుకు? అందుకే కృష్ణ భావనతో ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశారో వాళ్ళు కొంత శాంతి పొందారట. అందుకే మేము కృష్ణునికి నమ్ముతున్నామని. విదేశీయులు ఎందుకు కృష్ణ భక్తి చేస్తారంటే, అరే కృష్ణ భక్తులు రావడంలో మనకు కొంత శాంతి వచ్చింది, లేదంటే మేము మా విదేశీయులని ఆ టార్చర్ని మేము భరించలేకపోతున్నాం. ఎవరైతే కృష్ణ భక్తిని యాక్సెప్ట్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు శాంతిని పొందుతారు, సుఖాన్ని పొందుతారు. వాస్తవమైన శాంతి, సుఖం. నేను మామూలు సుఖం అనుకుంటున్నాను. మామూలు సుఖం ఏంటి? ఆకలేసినడికి తింటే సుఖం, నిద్ర లేపినడికి నిద్రపోతే సుఖం, ఇవన్నీ సుఖమే. కానీ నేను శాశ్వతమైన సుఖం గురించి మాట్లాడుతాను. ఎల్లప్పుడూ నిరంతరంగా ఒక వ్యక్తి సుఖం ఉండాలంటే, పోయిపోయిన వ్యక్తి నిద్ర లేదనుకోండి, వాడు అశాంతిగా ఉంటాడు. నిద్రపోయిన తర్వాత సుఖంగా ఉంటాడా? క్వశ్చన్ మార్క్. ఆకలితో ఉన్నాడు, దుఃఖంగా ఉన్నాడు, తిన్న తర్వాత ఎంతవరకు సుఖం ఉంటాడు? క్వశ్చన్ మార్క్. డబ్బు లేదు అని అశాంతిగా ఉంటాడు, డబ్బు పొందిన తర్వాత ఎంత సుఖం ఉంటాడు? క్వశ్చన్ మార్క్. అన్నిటికీ క్వశ్చన్ మార్కే. సుఖం లేదు. ఆ వస్తు ప్రాప్తి అయిన తర్వాత మీరు ఎంత సుఖం ఉంటారో అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సుఖం ఉండదు. నేను చెప్పిన సుఖం శాశ్వతమైన సుఖం, ఫర్ ఎవర్ సుఖం. అదేంటి? టు యాక్సెప్ట్ కృష్ణ భావనామృతం, కృష్ణ కాన్షియస్నెస్. శాశ్వతమైన సుఖాన్ని పొందలేడు. ఇదే అన్నిటికంటే పెద్ద దయ. అందుకే కృష్ణ చైతన్య మఠం, గోసేవాశ్రమం నిరంతరంగా ఎవరు వచ్చినా మీకు ఒక మాల చేయమంటారు. ఒక మాల చేయ్యా. కృష్ణ భావనామృతం అంటే ఏంటి? కృష్ణ నామస్మరణం చేయే కృష్ణ భావనామృతం. దీనికి పెద్ద ఏం చేయడం అవసరం లేదు. నిరంతరంగా కృష్ణనామం చేయండి. నిరంతరంగా కాకపోతే రోజుకి 5 మాలలు, 4 మాలలు, 10 మాలలు, 16 మాలలు చేయండి. ఇదే కృష్ణ భావనామృతం. దీనివల్ల మీరు శాశ్వతమైన సుఖాన్ని పొందగలరు, జీవితంలో కర్తవ్యాన్ని నిర్వహించగలరు, ధర్మము మీద ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటుంది. ఈ ఒక్క కాలు ఉంటే కృష్ణ భావనామృతం అనే దయ ఎవరైతే కలిగి ఉంటుందో వారికి 4 పాదాలతోని ధర్మము నిల్చుంటుంది వాడు జీవితంలో అని. సో మీకు కలిగితే ఒకళ్ళు వ్యక్తి పైన దయ కలిగించండి. ఎలాగ దయ కలిగిస్తారు? బాబు ప్రతిరోజు 7:15 నుంచి 8:15 వరకు ఎస్కేసీఎం గోసేవాసుల నుండి సత్సంగం అవుతుంది. రాయ్యా, ఇంట్లో ఏం చేస్తావు? యూట్యూబ్ చూడడం కదా, సినిమా చూడడం కదా, అన్నెసరీ టాకింగ్ చేస్తావు కదా, గుడికి రా, 4 విషయాలు వినయ్యా, బాగుపడతావు. ఇటువంటి వాక్యాలు మనకి ఏ గుడిలోని ఏ గోపురాలు దొరుకుతాయ్యా? సెఠారేసి దక్షిణ ఇచ్చావా లేదా? పో ఇల్లు లైన్కి అంటారు. ఎక్కువసేపు కూర్చొని ఎందుకయ్యా ఎంతసేపు కూర్చున్నా అని చెప్పి చెప్తారు. మీకు ఫ్యాన్ పెట్టేసి చక్కగా ఆసనం వేసి కూర్చోబెట్టేసి ప్రసంగం చెప్పేసి సత్సంగం చెప్పేసి బాబు జీవితంలో మార్పు తెచ్చుకోండి. మనిషి ఎందుకు అయ్యామంటే మనం మారుదామనే మనిషి అయ్యాం. పశువు ఎప్పుడు మారదు. కుక్క తోక వంకరా అంటారు చూసారా? కుక్క తోక ఎప్పుడు మారదు, వంకరగానే ఉంటుంది. ప్రతి పశుపక్షురాలుగా వంకరగానే ఉంటారు. కానీ మనిషి ఒకటే సత్సంగం ప్రభావం వల్ల మారగలడు. మార్పు లేపిన మనిషి వాడు పశువుతో సమానం. సో ఖచ్చితంగా మార్పు ఉండాలి. ఒక వ్యక్తిని ఒక స్త్రీ వివాహం చేసుకున్న తర్వాత తన గోత్రం మారిపోతుంది.
తన ఇల్లు మారిపోతుంది, ఇంటి పేరు మారిపోతుంది, భర్త తాలూకా అనుజానుగా ఉండాలని చెప్పేసి తన సుఖాలు మారిపోతుంది, దాని తిండి మారిపోతుంది, దాని వ్యవహారం మారిపోతుంది, వాళ్ళ చుట్టాలు బంధువులు అందరూ మారిపోతున్నారు. కేవలం వివాహం చేసుకొని మీరు కృష్ణుని గురించి ఏం మార్పు తీసుకొచ్చారు? కృష్ణుని గురించి మీ జీవితంలో ఏం మార్చుకున్నారు? ఏం మార్చుకోకుండా కృష్ణుని దొరికిపోతారా? ఒక భార్యని తన తాలూకా అలవాట్లు మార్చుకొని భర్తకి అతి ప్రీతి అతి స్నేహం అయ్యింది. అలాగే మనం కృష్ణుని గురించి ఏం చేంజ్నెస్ని మనం యాక్సెప్ట్ చేసాం. మీరు ఫస్ట్ స్టెప్ వేయండి, నేను కృష్ణుని గురించి విడిచిపెట్టాను. అప్పుడు సంబంధం ఆటోమేటిక్గా ప్రీతి అయిపోతుంది, కృష్ణుని మీకు ప్రేమిస్తారు. ఎలాగ భార్య భర్త సుఖం గురించి కొన్ని విడిచిపెట్టేస్తుందో అప్పుడు భార్యకి భర్త అత్యధికంగా ప్రేమిస్తాడు. అదే విధానంగాను మీరు కృష్ణుని గురించి కొన్ని అశౌచాలు, కొన్ని అధర్మాన్ని, కొన్ని అసత్యాల్ని విడిచిపెడితే ఆటోమేటిక్ కృష్ణుని మీకు ప్రేమిస్తాడు. నాకు కృష్ణుని దయ లేదండి, నాకు భగవంతుడు దయ లేదండి, నా పైన ఏ ప్రకారం లేదు. దయ ఎందుకు ఉంటుంది? మీరేం చేశారు కృష్ణుడి గురించి? ఏం మార్చుకున్నారు మీరు మీ జీవితంలోని? మీ పైన దయ కలిగించడానికి భగవంతుడికి ఏం పని ఉన్నది? భగవంతుడు అగ్రిమెంట్ రాసుకున్నారా మీకు పరివర్తన చేద్దామని? మీకు సుఖాలు, సుఖము, ధనము, ఐశ్వర్యాన్ని చెప్పేసి భగవంతుడు అగ్రిమెంట్ రాశారా? భగవంతుడు మీ కింద పనిచేసే వ్యక్తి మీకు సుఖం ఇస్తారా? మీరు ఒక నమస్కారం చేస్తే సుఖం ఇస్తారా? రాజకీయ నాయకుడు ఉంది కదా భగవంతుడు, నమస్కారం చేస్తే రాజకీయ నాయకులు మీకు ఏమైనా ఇవ్వచ్చు, చేయొచ్చేమో. భగవంతుడు మీ నమస్కారాలకి ఏ ప్రకారంగానూ వంగిపోరు. ధర్మముకు వంగిపోతారు, భక్తికి వంగిపోతారు, లొంగిపోతారు. మీలో భక్తి ఎప్పుడు వస్తుంది? మీలో ఎప్పుడైతే దయ కలుగుతుందో ప్రతి జీవి పైన. సో దయ, దెన్ దానం, సత్యము, శౌచము, దయ, దానం ఉండాలి. దానంకి అనేక మహిమ ఉన్నది. కేవలం ధనంతోనే దానం కాదు. ఒక వ్యక్తికి కృష్ణ భావనామతుల్ని తీసుకురావాలంటే మీ సమయాన్ని దానం చేయండి, మీ తెలివిని దానం చేయండి, మీ ఇంటెలిజెన్స్ని దానం చేయండి, మీ బుద్ధిని, మీ ధనాన్ని దానం చేయండి. కొంత దానం చేసేసి కృష్ణ భావనని నేను ఎలాగ పెంచగలను? ఒక వ్యక్తికి భగవద్గీత గిఫ్ట్ ఇవ్వండి, చదువు అని చెప్పండి, దానం చేయండి. మీ సమయం కొద్దిగా కేటాయించండి. అతని పైన మీరు రండి అయ్యా, నువ్వు భక్తులు చేస్తున్నావు, ఈ ప్రకారంగా ఆ ప్రకారం. మీ ఇంట్లో చాలామంది భక్తి చేస్తుంటారు, కానీ ఏ భక్తి, ఏ ప్రకారమైనా సద్భక్తి కాదు. అటువంటి వ్యక్తిని తీసుకురండి, సత్సంగంలో కూర్చోబెట్టండి, చెప్పండి భక్తి అంటే ఏంటి. కొంతమంది భక్తులు ఉంటారు కానీ వాళ్ళకి భక్తి, పెర్ఫెక్ట్ భక్తి తెలియకుండా భక్తి చేస్తుంటారు. భక్తి అంటే ఇష్టం. కొంతమంది కొన్ని మాలలు వేసేస్తారు, లేదా కొంత గుళ్ళకి వెళ్ళిపోతుంటారు, ఏదో పరిక్రమ చేస్తుంటారు, నిమ్మకాయలు వేసేస్తుంటారు, ఏదో భక్తి విభూతి వేసేస్తుంటారు. ఇది భక్తి కాదు. భక్తుల ఒక పరిభాషని మనం చేంజ్ చేసేసాం. పెర్ఫెక్ట్ భక్తి గురించి మీరు దానం చేయండి. ఏంటి? మీ సమయాన్ని దానం చేయండి. సుప్రకారంగాను సత్యము, శౌచము, మరి దయ, మరి దానం, ఈ 4 రాముడు ప్రతిష్ఠించారు. ఈ 4 కూడాను కనబడ్డది. మరి ఏం చెప్తున్నారు? పూరి రహ సపనహు అఘనాహి. ఎప్పుడైతే ఈ 4 పాదాలతో ధర్మం నిల్చున్నాదో, సపనహు అఘ అంటే ఏంటి? పాపం. తే భుక్త అఘం పాపం అని ఉన్నది. అఘం అంటే పాపం. ఈ పాపము ఆడు కళ్ళలో కూడా పాపం రాదట, ఎప్పుడు ఈ 4 ఉంటుంది. సో పాపం ఆ వ్యక్తి ఎప్పుడు చేయరు. పాపం నుంచి నిరంతరంగాను అతను పాపం చేస్తే అతను ఉండలేరు, అతను ఏడుస్తారు, కుమిరిపోతుంటారు. హే నా వల్ల పాపం అయింది, పశ్చాత్తాపం పడిపోతాడు. చాలామంది పాపం చేసి ఎవరు చూస్తే చేద్దాం, ఇంకా పాపం చేద్దాం. కానీ పాపం చేసేసి అతను పశ్చాత్తాపమై దాని నుంచి నేను ఎలా దూరం అవుతాను అని ప్రయత్నిస్తుంటాడే, అది సాధన, అది ధర్మమైన వ్యక్తి.
ఎవరు చూడలేదు, ఎవరు చెప్పలేదు, మనం చేసేసాం పాపం లేదు. పాపం చేసేసి పశ్చాత్తాపం అవడం అనేది పెద్ద కఠినమైన వస్తువు. ఈ ప్రకారంగాను పాపం ఎక్కడ కనబడుకుంటుంది. మరి రామ భక్తి రత నర నారి, రామ భక్తుని నరనారులు అందరూ ఉన్నారు. ఆ రామ భక్తి అంటే ఏంటి అనేది రేపు మనం తెలుసుకుందాం. సమయం అయిపోయింది. అందరి ముఖాలు చూస్తే టైం కనబడుతుంది, నాకు వాచ్ కనబడుతుంది. అందరి ముఖాల్లో పెద్ద వాచ్ కనబడుతుంది. టిక్ 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 చదువుతుంది. సెకండ్స్ వెళ్ళిపోతుంది. సెకండ్ భారీ గతిగా వెళ్తుంది. సో అందుకే ఆ ముఖాల్లోని ఎవరి ముఖం తలకి ఎక్స్ప్రెషన్ వాచ్ కనబడుతుంది. కాబట్టి ఈ కథాన్ని ఇక్కడ విరామం చేస్తే రేపు రామభక్తి, రామరాజ్యంలోని రాముడు ఏమేమి ప్రతిష్ఠించారు తెలుసుకొని అద్భుతమైన కథ. ఇంకా కాకభూషణి కథ, ఉత్తరాఖండ్లోని కాకభూషణి. కాకి గరుడ పక్షికి హరికథ చెప్తుంది. సో అది అద్భుతమైన చరిత్ర. మనం బాలలీలలు, అద్భుతమైన లీలలు, కృష్ణుని ఏ ప్రకారం చిన్న చిన్న చేష్టలు చేశారు, అతి అద్భుతమైన లీలలు, అవన్నీ మనం తెలుసుకుందాం, చదువుకుందాం, విందాం. భగవంతులకు బాల చరిత్ర వింటే అట భగవంతుడికి బాలస్వరూపము మన హృదయంలోకి వస్తుందట. సో బాలస్వరూపం యాక్చువల్లీ ఈ బాలకులు అందరూ ఉన్నారు చూసారా. ఒరిస్సాలో అంటారు బాలుతో నారాయణ హరి. బాలుతులు అందరూ నారాయణతో సమానం అంటారు. ఎందుకు బాలుతో అంటే వీళ్ళని ఇంకా కామము, క్రోధము, లోభము, మదమత్సాలు ఇంకేమి ఉత్పన్నం అవ్వలే. చిన్నపిల్లలు, వీళ్ళకి ద్వేషము, వైరభావము, ఈర్ష, ప్రతిష్ట, మానం, సన్మానం ఇవన్నీ లేవు. వీరు ఒక స్వభావంగా ఉంటారు. అందుకే ఇవన్నీ లేకపోయినా నారాయణతో సమానం. అందుకే బాలుతో నారాయణ సమానం అని చెప్తారు. సో ఈ బాలచరిత ఎప్పుడైతే మన బాలుడు వస్తాడో, గోపాలుడు, అప్పుడు ఖచ్చితంగా పెద్ద నారాయణ శంఖచక్ర గదాపద్మ కూడా వచ్చేస్తారు నారాయణ. సో అందుకే ఆ బాలచరిత మనం విని మన జీవితాన్ని శ్రీహరి శ్రీకృష్ణ పరమాత్మ మన హృదయాలని విరాజిస్తారు ఎలాగని చెప్పేసి మనం ప్రయత్నిద్దాం. ఇక్కడ ఈ కథ విరామం చేస్తూ బంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.